వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ పూర్తిగా దాదాపుగా ముగిసింది. ఇక ఇందులో విచారించాల్సిన అంశాలు ఏవీ లేవని సాక్షాత్తు సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసినా సరే, అంటే ఇప్పటికే ఒకసారి స్పష్టం చేసింది, రెండోసారి ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. అయినా సరే ఇంకా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇంకా పదే పదే కొందరి ప్రమేయం ఉంది, కొందరిని ఇరికించాలనే ఒక కుట్రతో భాగంగానే ఇంకా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగింది, దీని వెనుక ఎవరున్నారు, అసలు కుట్రదారులు ఎవరు, మొత్తం వివరాలపై చాలా కాలంగా పరిశోధిస్తున్నటువంటి, దర్యాప్తు సాగిస్తున్నటువంటి రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ కేసు గురించి పూర్తిగా కూలంకషంగా వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరే ఏంటి సార్, సునీత ఇంక మరోసారి ఆరోపణలు చేసింది. ఓ పక్క సుప్రీంకోర్టు క్లియర్గా అసలు విచారించాల్సిన అవసరం లేదు అని చెప్పినా ఆమె ఇంకా ఎవరినైతే ముందు నుంచి కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేయదలుచుకుందో వారిపైన ఇంకా నిందలు వేసే క్రమం, ఇంకా అవే ఆరోపణలు గతం నుంచి ఇంకా ఆమె అవే ఆరోపణలు రిపీట్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుంది? మీరు అన్నట్ల సుప్రీంకోర్టు కాదు కానీ సిబిఐ వాళ్ళే చాలా రోజుల నుంచి దీంట్లో నెక్స్ట్ ఏం చేసేది లేదు దీంట్లోన మేమని సుప్రీంకోర్టుకి పదే పదే చెప్తున్నారు. ఈ కింది కోర్టులో 156(3) కింద పాత సిఆర్పిసిలో రెఫర్ చేయాల్సింది ఈమె పిటిషన్ని, ఫర్దర్ పిటిషన్ని. దాన్ని కూడా ఆ కింది కోర్టు అంత క్షుణ్ణంగా పరిశీలించి ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఏవైతే మిగిలిపోయిందో, అది ఎవరు అర్జున్ రెడ్డి ప్లస్ మన కిరణ్ యాదవ్ మధ్యన ఒక గురించి వీళ్ళు చేయలేదని ఆమె ఆరోపణిస్తే, సరే అది సింపుల్, అదొకటి చేసేయండి, మిగతావన్నీ కవర్ అయిపోయినాయి, ఇంకా మిగతా చేయాల్సిన పని లేదనేది కోర్టు ఉద్దేశం ఒక అభిప్రాయానికి వచ్చేసి సిబిఐ వాళ్ళకు అది చేసి పెట్టాం. అది 1 మంత్లోదేమని. దీని మీద మళ్ళీ ఈమె సుప్రీంకోర్టుకు అప్పీల్ వెళ్ళింది. సుప్రీంకోర్టు వాళ్ళు మళ్ళా సిబిఐని మళ్ళీ అడిగారు, మళ్ళీ ఇంకోసారి కూడా అడిగారు. దానికి దీంట్లో ఏమి చేసేది లేదు. జగన్మోహన్ రెడ్డిని, భారతీయ గారిని విచారించాల్సిన అవసరము మాకు లేదు, ఈ ఇన్వెస్టిగేషన్లో అవసరం లేదు కాబట్టి అవసరం లేదని చెప్పారు. సరే అట్లయితే మీరు ఆ కింది కోర్టు ఆర్డర్ ఒకటి ఉంది కదా, అది కంప్లీట్ చేసేయండి వీలైనంత తొందరగా అంటే వీలైనంత తొందరగానే చేశారు. ఏముంది, ఇద్దరిని ఎగ్జామ్ చేయడం, ఒకరు ఇద్దరిని ముగ్గురు చేసి ఈమెకు కూడా అవకాశం ఇచ్చారు. మీ దగ్గర దీనికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే, అంటే అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్కి సంబంధించి ఏదైనా ఉంటే ఆమెకి ఉంటే, ఆమె కూడా ఒక 120 పేజీలు 130 పేజీలు ఇచ్చాను, ఇది 150 పేజీలు. దాన్ని కూడా చూసి వాళ్ళు కుల సంఖ్యకు తీసి, లేదంటే ఇది ఉదయం 7:14 మెసేజ్ ఇచ్చారు, 7:14 దేశమంతా తెలుసు. మొన్న ఆమె ఊర్లో మన దివంగత వివేకానంద రెడ్డి గారి వర్ధంతి రోజు ఒక పీపీటీ ఏదో ఇంట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి 7:13కి సాక్షులు వచ్చింది, 7:12కి తీసినట్టే సాక్షి కన్నా ముందు చాలా మందికి వచ్చింది. కిరణ్ యాదవ్ వాళ్ళ ఇంట్లో ఈయన వివేకానంద రెడ్డి ఇంటికి వెరీ సమీపంలో ఉంటుంది. 6:30కి అందరికి తెలిసిపోయింది. అవినాష్ రెడ్డి వచ్చిన తర్వాత బహిర్గతం అయిపోయింది. వీళ్ళకి అందరికన్నా ముందు తెలిసింది వీళ్ళకే, వీళ్ళ బంధువులకు ఎంతో మందికి చెప్పుకున్నారు హైదరాబాద్ నుంచి ఫోన్లు చేసి. కాబట్టి 7:12కు కిరణ్ యాదవ్కు తెలియడం అనేది పెద్ద విచిత్రం ఏం కాదని వాళ్ళు భావించేసి దాన్ని క్లోజ్ చేశారు. అది ఇష్యూ. సో ఓవరాల్గా అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎవరెవరు ప్రమేయం ఉందంటే మీరేం చెప్తారు? ఎవరెవరు ప్రమేయం ఉందంటే సిబిఐ వాళ్ళు చాలా లెంగ్త్గా ఇన్వెస్టిగేట్ చేశారు, కానీ అది కూడా చాలా తప్పుల తడకగా చేశారు. దీంట్లో ఆ రోజు జరిగింది ఏమంటే, ఆ రోజు ఎగ్జాక్ట్ ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా జరిగింది ఏమంటే, రాత్రి ఎప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు, ఏ టైంలో చంపారో తెలియదు. తలుపు బద్దలు పోయారు, లోపల ల్యాచెస్ అన్ని ఊడిపోయినాయి. అవి డిస్ట్రిక్ట్ క్లూస్ టీమ్ వాళ్ళు తీసిన ఫోటోలన్నీ ఉన్నాయి. ఈ తర్వాత వివిధ ఛానల్స్ వాళ్ళు వీడియోలు ఫోటోలు తీశారు పగులు 9 నుంచి, అంటే ఎంటర్ అయినప్పటి నుంచి, వాళ్ళకి తెలిసినప్పటి నుంచి ఆ ఫోటోల్లో కూడా కనపడుతున్నాయి. ఏమంటే వీళ్ళంతా ఒక పెద్ద ఆయన పోయే లోపల అంత కన్ఫ్యూజ్లో ఉండి దాన్ని పెద్దగా పట్టించుకోవాలి, ఎందుకంటే ఈ కర్టన్స్ ఉన్నాయి కదా పెద్దవి, ఇట్లా కర్టన్స్ అడ్డం ఉన్నాయి, దానికి పొడుగుగా వచ్చేస్తాయి, దాంట్లోనే తలుపు వస్తుంది. కర్టన్స్ అడ్డం ఉన్నాయి కాబట్టి అప్పుడు చూడలే. క్లూస్ టీమ్ వాళ్ళు వచ్చినాక కర్టన్స్ అన్ని తీసి ఫోటోలు తీస్తే అవి ఊడిపోయినాయి ఫ్రెష్గా, ఏదో పాతవే కాదు. పైన హెడ్ ఇరిగిపోయి ఒక మేకుకి ఇట్లా ఏలబడుతూ ఉంది. ఆ ఫోటోలు కూడా నా దగ్గర కూడా ఉన్నాయి, క్లూస్ టీంలో కూడా ఉన్నాయి. ఓకే,
అట్లా తలుపు బద్దలు కట్టుకొని వచ్చి చేశారు. రాత్రి ఏ టైంలో చేశారో మనకు తెలియదు. కానీ ఉదయం 5:50, 5:30 ఆ ప్రాంతంలో, 5:40 ఆ ప్రాంతంలో పిఏ కృష్ణారెడ్డి పోయాడు. 5:50కో 58కో ఇంకా నిద్ర లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు పోయినా కానీ పోతేనే లైట్ హాల్లో వెలుగుతూ ఉంటుంది. అంటే సార్ పొద్దున్నే 4:30కు లేచిపోతాడు. అవును. పందింటి రాజశేఖర రెడ్డి అనే సహాయకుడు ఉంటాడు. ఆయన టీ పెట్టిస్తాడు, టీ తాగుతాడు, గడ్డం చేసుకొని తయారవుతూ ఉంటాడు. అర్లీగా లేచి రాజశేఖర రెడ్డికి కానీ వివేకానందకి కానీ చాలా అర్లీగా లేచిపోతారు. లేచే అలవాటు ఉంది. లేచి పొద్దున్నే తయారైపోయి 6 కంతా పనులు మొదలు పెట్టేస్తారు. ఆ లైట్ ఎలగలేదు కాబట్టి లేదని అర్థం. వెంటనే ఆయన ఏం చేశాడు, ఒకసారి తలుపు ఇట్లా తుడి చూశారో లేదో సౌభాగ్యమ్మ గారికి ఫోన్ చేశాడు. ఆమె హైదరాబాద్లో ఉంటుంది. కూతురు సునీత గారితో నరేడి రాజశేఖరితో పని ఉంటుంది ఇక్కడే. ఆమెకు ఫోన్ చేసి అమ్మ సార్ ఇంకా లేవలేదు, లేపమంటారా అని అడిగాడు. అంటే ఆమె లేదులే కృష్ణారెడ్డి, రాత్రి లేట్ అయింటుంది వచ్చి ఇంకా కొద్దిసేపు ఉండి లేకపోని ఆమె ఆపుతుంది. లేట్ అయినట్టుందంటారా లేట్ అయిందని? అది అయిందో ఆమెకి మరి తెలుసో లేదో మనకు తెలియదు. లేట్ అయింటుంది అనుకో. ఓకే రైట్. ఇంకా కొద్దిసేపు పండుకోనిలే అని చెప్తుంది. సరే, ఇంకా ఆయన ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతాడు రోజు. ఈయన ఎవరు కృష్ణారెడ్డి తెల్లవారుదామని ఆయన లేస్తాడు, కొంత వాకింగ్కి పోతాడు. ఆ వాకింగ్ పోయినప్పుడు ఆ వెంకటేశ్వర గుడి దగ్గర పేపర్ కొన్నప్పుడు రోజు ఆంధ్రజ్యోతి పేపర్, ఎందుకంటే అది వ్యతిరేకంగా రాస్తా కాబట్టి రోజు ఆ న్యూస్ చదివి సార్ వాళ్ళకి చెప్తా ఉంటాడు. ఆయన ఆ పేపర్ కొనుక్కొని ఇటుకు వస్తాడు. ఆ పేపర్ని లైట్ ఉంటుంది ఇంటి ముందర, స్ట్రీట్ లైట్, దాని కింద మనం చదువుకుంటా ఉన్నప్పుడు ఆమె రంగన్నేమో నిద్రపోతుంటాడు. రంగన్న లేడు, ఈయన పోయినప్పుడు బాగా గాఢ నిద్రలు ఉంటాడు. ఈమె లక్ష్మీదేవి అని వంట మనిషి వస్తుంది, ఎద్దుల లక్ష్మీదేవి అని. కొడుకు తీసుకొస్తాడు ఎద్దుల ప్రకాష్ అని చిన్న స్కూటీలో. తీసుకొచ్చినాక ఏం సార్ ఇంకా, ఎందుకంటే ఆమె వస్తేనే పొద్దునే అతనేదో టీ పెట్టిస్తాడు, ఏమి ఇంకా స్ట్రాంగ్ మంచి టీ పెట్టిస్తే చేయాల. ఆమె భర్త పాపం పారాలసిస్ వస్తే కొంచెం లేట్గా వస్తుంది. ఈ మధ్య పారాలసిస్ ఆ మధ్యనే వచ్చింటుంది. అందుకు కొంచెం అతనికి ఏర్పాటు చేసి వచ్చేకి లేట్ అయింది. నేను లేట్గా వచ్చినానని అదరాబదర వస్తే ఈయన ఇంకా నిద్రపోతూ ఉంటాడు. ఇంకేం సార్ లేలేదని అంటే, ఇంకా లేదమ్మా అని. అప్పుడు లేపండి, లేకపోతే సార్ తిడతాడు, మళ్ళీ ఏదో ప్రోగ్రామ్స్ ఉంటాయని పోయి తలుపు కొడతారు. లేరు. ఈమెకి చెప్పి అట్లా బెడ్రూమ్ పక్కన బాత్రూమ్ దగ్గర టచ్ చేసి శబ్దం చేస్తే లేస్తాడు మామూలు ఎప్పుడన్నా లేకుండా అని ఆమెకు పురమాయిస్తే ఆమె కొడుతుంది. లేడు. సరే లేదంటే కృష్ణారెడ్డి కూడా పోయి కొడతాడు కిటికీ దగ్గర. వీళ్ళిద్దరూ ఇంకా లేదని మాట్లాడుతుంటే అప్పుడు లేస్తాడు రంగన్న వాచ్మెన్. లేచి పరుపు చుట్టుకొని పోయి అట్లే కిచెన్ వైపు, అంటే బెడ్రూమ్ కనుక ఉంటుంది కిచెన్ వైపు పోయి ఒక స్థలంలో తన బెడ్డింగ్ పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వస్తాడు. కృష్ణారెడ్డి పోయి తలుపు కొడతాడు. సరే కిటికీ దగ్గర సపరేట్ చేస్తే లేయడు ఆయన. మళ్ళీ తిరిగి వచ్చేసి ఉన్నప్పుడు ఇతను రంగన్న పరిగెత్తుకుంటూ వస్తాడు. సారు పడిపోయినాడు అని. అంటే తలుపు ఏదో దాన్ని చూసినట్లున్నాడు. అవును. ఇది ఉత్తరం వైపు ఉన్న వాకిలి. ఫస్ట్ చూసింది రంగన్న పడిపోయినాడు ఆయన అన్నాడని వచ్చి కింద పడిపోయినాడు. తర్వాత ఎద్దుల ప్రకాష్ కృష్ణారెడ్డి లోపలికి వెళ్ళారు. ఎద్దుల ప్రకాష్ కృష్ణారెడ్డి రైట్. ఓకే. పిఏ ఇద్దరు వెళ్ళిపోయి చూస్తే హాల్లో లైట్స్ లేవు, బెడ్రూమ్లో లైట్ వెలుగుతుంది, ఏసీ ఆన్లో ఉంది. చూస్తే రక్తం ఉంది, మనిషి లేడు. డౌట్ఫుల్గా బెడ్రూమ్లోకి పోతే మనిషి పడిపోయినాడు, ఇలా పొజిషన్లో ఉన్నాడు. తర్వాత కృష్ణారెడ్డి చూశాడు, నాడి పట్టుకొని చూశాడు, చనిపోయినాడు. వెంటనే నరేడి రాజశేఖర రెడ్డి ఫోన్ చేశాడు. అన్ని టైమింగ్స్తో సహా ఉన్నాయి అందరివి. ఓకే. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? అలానా అన్నాడు. ఎందుకంటే 35-32 సెకండ్లు అది కాలేదు, 27 సెకండ్స్ కాలేదు. ఓకే. ఎంతసేపు మాట్లాడిన అలానా ఓకే అని ఫోన్ పెట్టేసి భార్యతో గుసగుసలు ఆడుకుంటున్నారు వచ్చి. ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడలేదు ఆయన. ఎక్కువసేపు మాట్లాడారా లేదా కాదు, సడన్ గా అటువంటి షాకింగ్ న్యూస్ విన్నప్పుడు అవతలకి క్లోజ్ రిలేటివ్ లో అది కూడా అల్లుడికి షార్ట్ చాలా తక్కువ వస్తుంది. 27 సెకండ్స్ 37 సెకండ్స్ కరెక్ట్ గా, అంతకనే లేదు. ఓకే. 1 మినిట్ అయితే కాదు, 3/4 నిమిషం కూడా కాదు. అవును, జస్ట్ 27 సెకండ్స్ మాట్లాడి పెట్టేస్తాడు. మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చేసి చూస్తా ఉంటే అక్కడ ఓ పేపర్ పడి ఉంటుంది బ్లడ్ లో కానుకొని, అంటే రక్తపు. అది తీసి చూస్తే అది ఈమె నరేడి రాజశేఖర రెడ్డి గారి సునీత వెడ్డింగ్, ఇది మ్యారేజ్ సర్టిఫికేట్, ఫోటో స్టాట్ కాదు. దాని వెనక లెటర్ ఉంది.
ఈయన వివేకానంద రెడ్డి. ఓకే. ఈ లెటర్ రాసేకి నేను చాలా కష్టపడినాను. అదే డ్రైవర్‌ని తొందరగా రమ్మంటే నన్ను సచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్‌ని వదిలిపెట్టొద్దని మళ్ళా ఈ కార్నర్‌లో డ్రైవర్‌ని వదిలిపెట్టొద్దు వివేకానంద రెడ్డి అని రాశాడు. ఆయన హింట్ ఏమి ఇయ్యాలనుకున్నాడేమో. అదే. అదే. దాన్ని ఫారెన్సిక్స్ వాళ్ళకి పంపారు ఎఫ్ఎస్ఎల్‌కి. చానా డిస్ట్రెస్‌లో రాశారు ఈ లెటరు. ఆయనదే హ్యాండ్ రైటింగ్ ఆయనదే గానీ, చాలా ఒత్తిడిలో బాధతో రాసినారని వచ్చింది. ఆ లెటర్ చూస్తేనే ఇంక చదివి వీళ్ళిద్దరు కూడబలుక్కొని చదువుకుంటుంటేనే ఈమె సౌభాగ్యమ్మ ఫోన్ చేసింది. ఎందుకు సౌభాగ్యమ్మ ఈయనకు ఫోన్ చేసింది. వీళ్ళిద్దరు ఈ వార్త చూస్తేనే ఇద్దరు ఈమెకు తెలియకుండా ఒక వరండాలో పోయి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓకే. ఇష్యూ ఏం జరిగింది అనేది, ఇట్లా చనిపోయినాడంటే ఏమి వీళ్ళు ఇంత గుసగుసలాడుతున్నారు ఏమైందని ఆమె ఆదుర్దాగా ఈయనకు ఫోన్ చేసింది. చేస్తేనే అమ్మ సారు మనకు లేడు అని ఏడ్చుకుంటా, ఈయన ఏడుస్తూనే ఉన్నాడు. కృష్ణారెడ్డి, పిఏ కృష్ణారెడ్డి, 35 ఏళ్ళ అనుబంధం, చాలా కాలం చేశారు. జీతం లేకుండా అది కూడా. అమ్మ సార్ మనకు లేడని ఏడ్చుకుంటా రాజాకి అమ్మ ఫోను అని, ఎందుకంటే ఈ లెటర్ గిటరు రాజాకి వెంటనే ఫోన్ అంటే 1 or 2 మినిట్స్లోనే రాజాకి ఇస్తే, రాజాకి ఈ లెటర్ అంతా చదివి వినిపిస్తేనే, సరే ఆ లెటర్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఎవరికి చూపియొద్దు, అది ఎవరికి ఇవ్వద్దు, పోలీసు వాళ్ళతో సహా ఎక్కడైనా ఎవరికి దొరక్కోకుండా దాచిపెట్టింది అంటే, ఆవిడ పాపం ఎద్దుల ప్రకాష్కి ఇచ్చేసి అదే పేపర్లు, ఆంధ్రజ్యోతి పేపర్లో పెట్టి తన ఇంటి దగ్గర ఇచ్చిరమ్మంటాడు. తన స్కూటర్లో పోమ్మంటే భయపడతాడు అతను. అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతాడు. సరే నా మోటార్ సైకిల్లో పోయి ఇచ్చి రాపోరని ఇచ్చి పంపిస్తాడు. అతను ఇచ్చి తిరిగి అతను పోయేటప్పుడుకి ఆ శశికళ అనే ఎక్స్ఎంపీటీసీ వాళ్ళంతా వచ్చి ఉంటారు, నలుగురు ఫోటోల కోసం వస్తారు. ముందు అవినాష్ ఇంటి దగ్గర అవినాష్తో ఫోటోలు దిగేసి అతను జమ్మలమడుగు పోతుంటే ఆడ రెడీ అయిపోతుంటే ఆయనతో ఫోటోలు దిగేసి ఇటుకు వస్తారు. ఆమె వాళ్ళ బంధువులకి సార్ వాళ్ళతో ఫోటోలు దించడం అనేది కొంచెం గొప్పగా అనిపిస్తుంది. అవును. ఆమె వచ్చి చూస్తే అంత లోపల శివప్రకాష్ రెడ్డి కూడా ఫోన్ చేసి ఉంటాడు ఈయనకి. శివప్రకాష్ రెడ్డితో మాట్లాడినాడు, ఈయన నరేట్ రాజశేఖర్తో మాట్లాడినాడు. శివప్రకాష్ రెడ్డితో ఫోన్ చేసి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నేనేం చేయాలంటే నువ్వేం వద్దు ఊరుకుంటూ నేను ఎవరి నుండి పంపిస్తలే అని అతను ఇనాయతుల్లా అనే టైపిస్ట్కు చెప్పి పంపిస్తాడు. ఆయన మసీదు నుండి బయటకు వస్తుంటాడు. ఓకే. తెల్లవారుజామున 6:26కు ఈయనకు ఫోన్ చేస్తాడు అవినాష్ రెడ్డికి. ఆయన జమ్మలమడుగు రూట్లో ఉంటాడు. అవినాష్ ఏదో బావకు ఏదో ప్రాబ్లం అయిందంట, చనిపోయినారు అంటున్నారు, నువ్వు పో అంటే తిప్పి అని తిప్పుకొని వస్తారు. ఆ జీపులో ఉన్న వాళ్ళకి ఏం జరిగింది అర్థం కాలే, వెనక వచ్చే కాన్వాయర్లకు అర్థం కాలే, ఎందుకు సడన్గా తిప్పినాడు. అంతే కదా. తిప్పి వచ్చినప్పటికీ ఈడు ఇద్దల ప్రకాష్ వచ్చి ఉంటాడు, అప్పటికే ఇచ్చేసి వచ్చే ఆ లెటర్ని. తర్వాత ఇనాయతుల్లో వస్తాడు. 1 నిమిషం ముందు అవి అవినాష్ రెడ్డి కన్నా లోపలికి పోయి చూస్తూ ఉంటాడు. అంత లోపల ఈయన వస్తాడు, అవినాష్ రెడ్డి ఈయన టీము కృష్ణారెడ్డి పోయి వాళ్ళని తీసుకొని పోయి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసుకొని తీసుకొని పోయి చూపిస్తారు. అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ప్రొఫెసర్ అతను. ఓకే. వాళ్ళు నలుగురు లోపలికి పోతారు. ఈయన ఎక్కువ చూడలేడు, ఎప్పుడు ఫస్ట్ టైం కదా అవినాష్ రెడ్డి. ఎప్పుడన్నా ఈ ఫ్యాక్షన్ శవాలను కూడా చూశారు కదా. అవునవును. చూసి చూడలేక అయ్యో అని ఒకసారి ఇట్లా కొన్ని సెకండ్లే చూశాడు ఆయన. కర్చీఫ్ ఇట్లా పెట్టుకొని ఇట్లా తిరిగేసి బయటకు వచ్చేస్తారు. వచ్చేసి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటిమేట్ చేయాలి కదా ఫస్ట్. అక్కడికే కాలు, ఎందుకంటే అప్పుడు అందరి ఫోన్లు ట్రాప్ చేస్తుండ్రు కాబట్టి వాళ్ళ ఫోన్లు వాడుతుండలే. నవీన్ అని వాళ్ళ ఇంట్లో పని చేస్తాడు కదా అబ్బాయి, ఆ పనిచేసే పిల్లోని ఫోన్కి చేస్తారు. చేస్తే అతను కృష్ణమోహన్ రెడ్డికి చెప్పేసి, కృష్ణమోహన్ రెడ్డికి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చెప్పి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడించి ఇదంతా 6:30 to 6:36 మధ్యన జరుగుతుంది మార్నింగ్ ఇలా ఫోన్ కాల్స్. ఇది అయిపోతేనే వాళ్ళ మదర్కి ఫోన్ చేస్తాడు అవినాష్ రెడ్డి. ఎందుకంటే వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి న్యూరో సర్జరీ అయింది ఇక్కడ మెడ మీద. ఆయన నైట్ అంతా స్విచ్ ఆఫ్ చేస్తాడు ఫోన్ డైలీ. 8కో 9కో ఆన్ చేస్తాడు. అందుకోసం వాళ్ళ మదర్ లక్ష్మీదేవి గారికి ఫోన్ చేస్తే ఆమె భర్తకు తెప్పడం, వాళ్ళంతా రావడం వస్తుంది. అదేవిధంగా ఈయన కంటిన్యూగా ఫోన్ చేస్తూ పిఏ రాఘవరెడ్డికి చెప్పి ఇన్స్పెక్టర్కి, అంటే జనాలు వస్తారు కదా ఆన్గోయింగ్ అన్లుకర్స్ వచ్చేస్తారు, ఆయనకు ఫోన్ చేసి ఇట్లా బాత్రూంలో పడి చనిపోయినాడు పెద్దనాయన, కొంచెం కానిస్టేబుల్స్ ఫోర్స్ పంపండి అని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడేం పవర్లో లేరు కదా శంకరాయని. ఓకే. వాళ్ళు పొద్దున్నే ఎవరు అలర్ట్గా ఉంటారు, 6:46కి లేచేది, రాత్రి డ్యూటీలు అవి చేసింటారు. తర్వాత ఈయన 6:40 అంటే 7 ఆ ప్రాంతంలో
జోగి శంకరయ్య వాళ్ళ డిఎస్పి నాగరాజ్ అని రాయచోట్లో ఉంటాడు. కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఓపెన్ చేసాక అక్కడ ఉన్న నైట్ హాల్ చేశాడు ఆయన, నాగరాజు, డి నాగరాజ. ఆయనకు ఫోన్ చేసి ఇట్లా వాళ్ళ బంధువులు చెప్తున్నారు సార్, మన వివేకానంద రెడ్డి గారు బాత్రూంలో పడి చనిపోయాడట దెబ్బలు తగిలి అని చెప్పాడు. అది కూడా సిబిఐలో రికార్డ్ చేశారు. హార్ట్ అటాక్ అని ఏం చెప్పలే. మరి గుండెపోటు స్టోరీ ఎప్పుడు ఎవరు బయటికి తీసుకొచ్చారు, గుండెపోటు ఎప్పుడు story వచ్చింది, అదేంటి అసలు? వీళ్ళు క్రియేట్ చేసింది. ఎవరు? ఈ సిబిఐ రామ్ సింగ్ వాళ్ళు చేసింది. వాళ్ళు క్రియేట్ చేసింది. శంకరయ్యకి తను చెప్పని మాటలంతా రాసుకొని, ఎందుకంటే ఫస్ట్ చెప్పింది ఆయనకే కదా, అవును. ఇంకా వేరే వాళ్ళు చెప్తే అథెంటిసిటీ ఉండదని సస్పెన్షన్ లో ఉన్న శంకరయ్యని బెదిరించి ఈ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయినాడని అవినాష్ రెడ్డి చెప్పినట్ల ఒకటో పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి శివశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి క్లీనింగ్ చేస్తుంటే పోయి, మేము దీన్ని హార్ట్ అటాక్ అని చెప్పాలనుకున్నావు, నువ్వు కానీ ఏదన్నా చెప్తే నీ అంత చూస్తానని ఇన్స్పెక్టర్ని బెదిరించినట్టు ఎవరు? దేవిరెడ్డి శంకర్ రెడ్డి. ఈ స్టేట్మెంట్ తయారు చేసి ఇవి నువ్వు కోర్టులో 164 ఏమంటాడు, నువ్వు 161 ఏం రాసుకున్నా ఎవరి ఇష్టం అది, పోలీసు వాడు ఏదో రాసుకుంటాడు, మేము ఏదో రాసుకుంటాం అయిపోతుంది. కానీ 164 అన్నప్పుడు కోర్టులో ఇతను చెప్పాలా, అది నేను అబద్ధం రాస్తే నేనెందుకు చెప్తానండి? 164 కి కోర్టులో చెప్పాలా ఉంది కదా. కోర్టులో చెప్పంటే జోగి శంకరయ్య నా దగ్గర పిస్తల్ ఉండా, వాడు బెదపడిస్తే నేను బెదపడతాను ఆ పోలీస్ ఆఫీసర్ని, ఇవన్నీ నేను అబద్ధాలు చెప్పను, అవినాష్ రెడ్డి నాకు అది చెప్పలేదు, నువ్వేదో రాసుకుంటే నేనేం చేస్తాను, నాకు సంబంధం లేదని అది 164 చేయలే. చేయకపోతే కూడా ఇతన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినారని మళ్ళీ ఒక అలిగేషన్, రామ్ సింగ్ అలిగేషన్. ఇదంతా ఒక పెద్ద కుట్ర. అది ఆయన ఎప్పుడు ఏ ఒక్కరితో కూడా హార్ట్ అటాక్ అని అవినాష్ రెడ్డి చెప్పిన ఉదంతం లేదు. వీళ్ళు అనుకున్నారు హార్ట్ అటాక్ అని, ఎందుకంటే ఆ ఫోటోలు తీసి పంపించాడు వెంటనే. అవినాష్ రెడ్డి బయటకు వస్తేనే ఇనాయతుల్లా ఫోటోలు అన్ని తీసి శివప్రకాష్ రెడ్డికి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి పంపించారు. ఆ ఫోటోలన్నీ చూసి బాత్రూంలో కమోడ మీద అంత రక్తము, పక్కన ఇట్లా పడిపోయినాడు, ఇదంత రక్తము, అంటే ఏమన్నా బాత్రూంలో హార్ట్ అటాక్ వచ్చేసి కమోడ మీద పడితే హెడ్ ఇంజూరీ అయిపోయి పడినట్లు ఉంది అది ఫోటోలు చూస్తే. ఆ రోజు మీడియాలో కొన్ని మీడియాలో ఫస్ట్ గుండెపోటుతో వచ్చింది. అదే నేను వీళ్ళే క్రియేట్ చేశారు. ఎందుకంటే నేను అవినాష్ రెడ్డి గారు చెప్పారు, నేను ఆ రికార్డ్ అయితే చూడలేదు, కానీ ఫస్ట్ జోగి శంకరయ్య వాళ్ళకి ఇచ్చినారు ఎంక్వైరీ చేసేటప్పుడు. తర్వాత డి నాగరాజు గారు ఐఓ సిట్ 1 వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు మేము అనుకున్నాము మా ఫాదర్కి, మా బావగారికి, లేకపోతే నా భర్తకి వాళ్ళ స్టేట్మెంట్లో ఒక 6 నెలల కిందటో సంవత్సరం కిందటో స్టంట్స్ చేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈ హార్ట్ ప్రాబ్లంతోనే కింద పడి చనిపోయినాడు అనుకున్నాము ఫస్ట్ అన్నారు. అంటే వీళ్ళు చెప్పిన స్టోరీ. రెండోది వచ్చేసి నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి ఆదినారాయణ రెడ్డి గారు మినిస్టర్ గారు, వైసీపీ నుంచి వైసీపీ టీడీపీ మినిస్టర్ అయిన ఆయన ఫోన్ చేసి, ఎందుకంటే అంతగా కలిసి తిరుగునోళ్ళే కదా, శివప్రకాష్ ఏమైంది నీది అంటే, ఏమైంది అంటే లేదు అన్న ఇట్లా బావ ఎక్కువ సిగరెట్లు తాగుతుండే నీకు తెలుసు కదా, హార్ట్ అటాక్ తో కింద పడి బాత్రూంలో పడి చనిపోయినాడు అని చెప్పారు. అది 8-8:30 ప్రాంతంలో చేశాడు ఆయన. మరి ఎవరు చెప్పినట్లు హార్ట్ అటాక్ అని, అది కూడా ఎవరు క్రియేట్ 8:30కి, అంటే దాదాపు అప్పటికే పైగా వీళ్ళిద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారు. అవును, పైగా ఈ లెటర్ ఉంది అనే విషయము ఇద్దరికి చెప్పాడు పిఏ కృష్ణారెడ్డి, ఇద్దరికి ఫోన్లలో ఇంటిమేట్ చేశాడు. ఇంకా తెలిసిన తర్వాత కూడా ఆయనకి ఎట్లా అబద్ధం చెప్తారు అట్లా? అవును, లెటర్ ఉంది అని తెలిసిన తర్వాతనే కదా శివప్రకాష్ రెడ్డి ఆయనకి ఆ లెటర్ విషయం చెప్పుకోకుండా నువ్వు బావ చనిపోయినాడు నువ్వు ఫోన్ చెప్పింది, అంతే కదా. మరి ఎవరిది కుట్ర దీంట్లో? ఎగ్జాక్ట్లీ. పోతే అవినాష్ రెడ్డి ఎంటర్ అయిపోతే పిఏ కృష్ణారెడ్డి అప్పటికే లెటర్ దాచిపెట్టాడు, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి చెప్పొద్దు అన్నాడు, అబ్బాయికి చెప్పలే. అవును, చెప్పింటే కూడా ఇన్స్పెక్టర్ ఫోన్ చేసినోడు చెప్పడా? అవును, అయ్యా బాబు ఇట్లా ఏదో లెటర్ ఉందంట, ఇదేదో అనుమానంగా ఉంచుతారంటే వాడు హడావిడిగా ఉన్న బట్టలతోనే మఫ్టీలైనా వచ్చేస్తాడు కదా ఇన్స్పెక్టర్, వచ్చేసి సీన్ అంతా సెక్యూర్ చేసుకుంటుండే. ఏం కాకుండా అంత మీరే మసిపూసి మారేడుకాయ చేసి దాచిపెట్టి ఇలా కుట్రపూరితంగా పంపించినారంట. నేను అవినాష్ రెడ్డిని అలిగేషన్ చేస్తాను, నేను అట్లా ఏం సమాధానం చెప్తారు? అంటే అవినాష్ రెడ్డి అంటే ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం వివేకానంద రెడ్డి హత్య జరిగింది, హత్య జరగడానికి ముందు నుంచే జరిగిన తర్వాత స్కెచ్ ఎలా ఉండాలి, అవినాష్ రెడ్డిని ఇరికించడానికి ఎలా కథ అల్లాలి, ఇదంతా ముందే ప్లాన్ చేసుకున్నారంటారు. ఏం అట్లే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే లెటర్ గురించి పిఏ కృష్ణారెడ్డి ఫస్ట్ లెటర్ దాచిపెట్టారు, లెటర్ గురించి ఈయనకు చెప్పాడు, దాచిపెట్టమని చెప్పాడు, శివప్రకాష్ రెడ్డికి చెప్పాడు, డీటెయిల్గా చెప్పాడు ఏం జరిగింది ఏం కథ అంతా.
తర్వాతనే కదా అవినాష్ రెడ్డికి పొమ్మని చెప్పింది. అవును, అంతే కదా. ఇదంతా ఉంది, లెటర్ గురించి అంతా చెప్పిన తర్వాత నీకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటే నువ్వేం భయపడొద్దు, నువ్వు ఉండు, నేను ఎవరినో పంపిస్తానని చెప్పిన వాడు అవినాష్ రెడ్డికి చెప్పాడు, ఇనాయతుల్లాకి చెప్పాడు. మరి అవినాష్ రెడ్డికి ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు. అయ్యా బాబు ఒక లెటర్ ఉందంట, ఏదో ఇట్లా పో అని చెప్పాడా? చెప్పలేదు. నువ్వు చెప్పలేదు, అవినాష్ రెడ్డికి నువ్వు చెప్పలేదు. ఇక్కడికి వస్తే అవినాష్ రెడ్డికి పిఏ కూడా చెప్పలేదు లెటర్ ఉందని, ఎందుకంటే వాళ్ళ బాస్ చెప్పాడు కాబట్టి. మరి అవినాష్ రెడ్డికి ఎలా తెలుస్తుంది? హార్ట్ అటాక్ అని వీళ్ళే చెప్పారు, ఆయన డిజిటల్ రూపంలో చెప్పాడు. నిన్న కూడా వైఎస్ అవినాష్ రెడ్డి చాలా కాలం తర్వాత ఇన్నాళ్ళు మౌనం అయితే దాల్చారని, చాలా కాలం తర్వాత మౌనం వీడారు ఈ అంశంపై. అసలు ఈ గుండెపోటు స్టోరీని అల్లిందే, తనకు చెప్పిందే సునీత తన సోదరి అని చెప్పి. అవును, నాకు ఈ మధ్యనే మరి ఆయన చెప్పిన దాని ప్రకారమే ఆ శంకరయ్యకి కానీ లేకపోతే డి నాగరాజు కానీ సిట్ 1 వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో సిట్టుకు చెప్పినది వీళ్ళు. అవును, హార్ట్ అటాక్ అనుకున్నాం మేము ముందు, తర్వాత దెబ్బలు చూసి ఇది అనేది తెలిసింది అనేది. తర్వాత అంతకన్నా ఆశ్చర్యం ఏమంటే ఇదంతా జరుగుతూ ఉంటే జోగి శంకరయ్య ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నాడు, పక్కనే మూలి వెంకటకృష్ణాయుడు ఉన్నాడు, బెడ్రూమ్లో నుంచే మాట్లాడిచ్చాడు. ఎవరితో? నరెడ్డి రాజశేఖరుడితో. ఓకే. మరి శంకరయ్య పోలీసునికి చెప్పిండొచ్చు కదా ఇన్స్పెక్టర్కి, అయ్యా బాబు ఇట్లా ఒక లెటర్ కూడా ఉందంట సార్, ఇట్లా రాశాడు, దాన్ని కూడా మీరు చూడండి అని. ఆయనకు కూడా చెప్పలే. సరే ఇన్స్పెక్టర్తో మాట్లాడి పిఏ కృష్ణారెడ్డికి ఇచ్చేసి ఆ ఇన్స్పెక్టర్ ఏదో చెప్తాడు, దాని ప్రకారం రాసి ఒక కేసు పెట్టుకో అంటే ఆడపోతే ఆ లెటర్ గురించి మెన్షన్ లేకుండా కేసు పెట్టాల్సి వచ్చింది పిఏ కృష్ణారెడ్డి. మరి లెటర్ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది? లెటర్ విషయం ఇంక్వెస్ట్ అయిపోయింది, పోస్ట్ మార్టం అయిపోయింది. 3 గంటప్పుడు నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు 3:30కు వచ్చి అప్స్టేర్లో కూర్చుంటే అప్పుడు 80 అడుగుతాడు, అయ్యా బాబు అంతా బాగుంది కానీ లెటర్ని ఏం చేయాలని నేను ఇంట్లో పెట్టినా, నేను బరువు అయిపోయింది పిఏ కృష్ణారెడ్డికి, చిన్న విషయం కాదు కదా. సరే అది తీసుకురాపో అని చెప్పేసి ఇంటికాటుంటి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు పిఏ కృష్ణారెడ్డి. నీకేం భయం లేదులే, నేను పోలీసు వాళ్ళతో మాట్లాడతాను ఎస్పీకి చెప్తాడు. ఎస్పీ వాళ్ళు చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. దాచిపెట్టినది ఏం తప్పు అనిపించదు వాళ్ళకి. అదే కదా. కానీ దాచిపెట్టినారని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. ఎవరిని? పిఏ కృష్ణారెడ్డిని, ఎద్దుల ప్రకాష్ని. దాచిపెట్టమని చెప్పిన ఏం చేయరు. అక్కడేమో ఎర్రగంగిరెడ్డి తుడిసమంటే ఆ దుబ్బలక్ష్మి పని మనిషి, ట్యాంకర్ భాష, పందింటి రాజశేఖర్, వీళ్ళు ముగ్గురు కలిసి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన వాళ్ళని ఏమన్నారు? క్లీన్ చేయమని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. అవును. ఇక్కడ లెటర్ దాచిపెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఏం చేయరు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిన వాళ్ళని జైలుకు పంపిస్తారు. ఎంత విపరీతంగా కొట్టినారు ఆ కృష్ణారెడ్డిని, ఎద్దుల ప్రకాష్ని, అందరినీ భయంకరంగా హింసించారు. అట్లా ఇట్లా హింసించలే. పాప ఆయన దగ్గర పని చేసిన పాప కృష్ణారెడ్డిని పెద్ద విక్టిమ్. కృష్ణారెడ్డి కొడుకు మ్యారేజ్ క్యాన్సిల్ చేయించిరి. అవును కదా. అవమానం, జైలు, పాపం పాస్పోర్టు అన్ని చాలా ఇబ్బంది పెట్టినారు పాపం. ఎందుకు? అప్రూవర్ కానందుకు. అప్రూవర్ అయ్యి అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వచ్చి వాళ్ళే దూర్చినారని చెప్పాలా అంటారు. అవును, చెప్పుంటే వాడు నేనెందుకు చెప్తాను, నేను అట్లా చెప్పను, నేను ఏం అమాయకుల మీద నేనెందుకు చెప్తాను. దస్తగిరి పాత్ర ఏంటి టోటల్ ఎపిసోడ్ లో? దస్తగిరిని డ్రైవర్, అతను ఐస్ క్రీమ్ బండ్లో వేసుకొని తిరిగేవాళ్ళు ఊర్లో, ఆటో తోలుతా ఉండే. వాళ్ళ మామగారు వీళ్ళ ఇంట్లో డ్రైవర్ లేడంటే డ్రైవర్ని పెట్టినాడు. పిల్లోడు 23 years, వైఎస్ వివేకానంద దగ్గర. ఆ 23 వయసులోనే రఫీ అని వాళ్ళ మామ ఉంటాడు ఒక అతను, దస్తగిరి పనులు అమ్ముకుంటారు. వాళ్ళ ఇంటికి పోతా అతని భార్యతో ఇల్లీగల్ అఫైర్ ఏర్పరచుకుంటాడు అబ్బాయి. ఆ అమ్మాయికి 30 years. సో దస్తగిరి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి 30 years. ఆమెకు వాళ్ళ అత్తకు 30 years. అప్పటికి 11 years అమ్మాయి, 9 years అబ్బాయి, 7 years అబ్బాయి, ముగ్గురు ఉన్నారు అమ్మాయికి ఆ టైంలో. ఉంటే ఆ అమ్మాయిని 2 మగపిల్లల్ని తీసుకొని వస్తుంది ఆమె ఈయనతో పాటు. అప్పుడు వివేకానంద రెడ్డి దగ్గర పెద్ద పంచాయతీ జరుగుతుంది దాని మీద. ఎందుకంటే దస్తగిరి తల్లి, దస్తగిరి అక్క పోయి మొత్తుకుంటారు, ఎందుకంటే సార్ దగ్గర డ్రైవర్ కాబట్టి. సార్ ఈయన వయసు చిన్న వయసు 23, ఆమెతో 30 ఏళ్ళ వయసు, అసలు ఏంది ఇదంతా, చాలా ఘోరంగా ఉంది, మీరు ఎట్లో గట్లా పంచాయతీ చేసి దాన్ని ఆమెని ఆ రఫీ దగ్గరకు పంపండి అని చెప్తే ఈయన కూడా పంచాయతీ చేసి రఫీ దగ్గరకు పంపని చెప్తాడు. ఈడోదళ్ళు. వివేకానంద రెడ్డి ఏమో పోయి నీ మొదటి భర్త దగ్గరికి వెళ్ళిపోని ఆయన ప్రెజర్ పెట్టినా కానీ ఈయన వదలడు, ఇంకా దాటికి ఆగిపోతుంది. వదలకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు దస్తగిరికి ఈ కేసులో ఏంటి ప్రమేయం ఎలా వచ్చింది? ఈ ప్రమేయం ఏముంది, దస్తగిరి అనే
వాడు జనవరిలోనో తీసేశారు. ఎవరు నరేంద్ర రాజశేఖర్ తీశారు. ఎందుకంటే అనంతపురపు ఇన్నోవా కార్‌ని సర్వీసింగ్ తీసుకుపోతుంటే ఒక బస్సుకు నల్లపరెడ్డిపల్లె సమీపంలో యాక్సిడెంట్ చేస్తాడు. ఈ నరేంద్ర రాజశేఖర్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. ఎందుకంటే ఇతను వచ్చిన తర్వాత ఈయన తిరుగుళ్ళు కూడా ఎక్కువైనాయి. ఎందుకంటే ఈ వివేకానంద రెడ్డి గారిని రెండో భార్య దగ్గరికి తీసుకోవడం రెగ్యులర్‌గా ఇతను. దస్తగిరి. ఆ! కొంచెం పిల్లతనం గదా! ముసలోడు, గిసలోడు, బుడా, గిడా అని మాట్లాడడం ఇవన్నీ వాళ్ళ దృష్టికి పోయినాయి. హ్మ్. ఎందుకంటే ఈయన ప్రవర్తన అంతంత మాత్రం ఉన్నప్పుడు వానికి కూడా ఏం గౌరవం ఉంటది డ్రైవర్‌కి. అవును. ఎందుకంటే అన్ని వ్యవహారాలు చేయిస్తున్నాడు. అని అది జరిగితేనే పిఏ కృష్ణారెడ్డికి చెప్పి తీయించేస్తారు. దాని మీద పెద్దగా రచ్చ జరుగుతది. వివేకానంద రెడ్డి ఉంచాలని, రాజశేఖర్ రెడ్డి తీయించాలని. హ్మ్. లాస్ట్‌కు నరేంద్ర రాజశేఖర్ రెడ్డి వాడు గానుంటే మేము పులివెందులకే రాము. వచ్చే క్వెషనే లేదు. ఏ పండగకి రాము మేము. వాడుండాలో, మేముండాలో నిర్ణయించుకోమన్నప్పుడు అప్పుడు తీసేస్తారు దస్తగిరిని. దస్తగిరి. ఇది ఏమంటే ఈ సునీల్ యాదవ్‌తో పాటు తిరుగుతా ఉన్నారు గదా! సునీల్ యాదవ్ ఒక డైమండ్ స్టోరీ ఏదో క్రియేట్ చేసి ఒకటికి 4 అంతలు ఇస్తాము. సారు సహాయంతో డైమండ్స్ అమ్మిచ్చి అని అందరితో చెప్పేసి అప్పులు తీసేసుకొని జల్సా చేసేసాడు వాడు. అట్లనే మన దస్తగిరి వాళ్ళ మేనమామ కూతురు. క పా ప్ కామసముద్రం అని ఉంది. హ్మ్. లింగాల మండలంలో. ఆ పిల్ల వాళ్ళ మామ కూడా దస్తగిరి. కూతురు ఆషాబి అనే అమ్మాయి. హ్మ్. అమ్మాయి బాగా చదువుకుంది ఎంసీఏ. వాళ్ళు గొర్రెలు, వ్యవసాయం పెట్టుకొని 16 లక్షలు తీసి పెట్టింటారు అమ్మాయి పెళ్లి కోసం. బుక్కరాయ సముద్రంలో లెక్చరర్‌కు పెళ్లి ఖాయం చేసింటారు అమ్మాయి. అనంతపురం జిల్లా. ఆ! ఓకే. ఆ అమ్మాయికి చెప్పి కన్విన్స్ చేసి నీకు 4 టైమ్స్ వస్తాయి డబ్బులని తెచ్చుకుంటారు ఆమె. హుహు. దస్తగిరి ఇప్పించింటాడు. దస్తగిరి కూడా 2, 3 లక్షలు అప్పులు చేసి వాళ్ళ అత్త దగ్గర ఓ లక్ష ఇతను అప్పులు చేసి ఇచ్చారు. 4 టైమ్స్ ఇస్తారని. ఓకే. ఇతను అందరిని నమ్మిచ్చింటాడు ఇట్లా. నాకు డైమండ్స్ అమ్మిస్తే చానా డబ్బులొస్తాయి. వేరే ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి డైమండ్స్. వానికేదో నిధి దొరికింది. ఏదో కథ చెప్పాడది. వివేకానంద రెడ్డి కూడా ఫస్ట్ నమ్మలేదు గానీ, బెంగుళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఆయనకు డబ్బు అవసరం అనేది చానా అత్యవసరం అయిపోయింది. మనమైతే నమ్మం జనరల్‌గా దాన్ని. ఎవరైతే అవసరాలు ఉన్నారో వాళ్ళు ట్రాప్ అయిపోతారు. బెంగుళూరులో 8,00,00,000 వస్తాయనుకుంటే ఒక్క పైసా రాలే. హ్మ్. ఓకే. ఒక్క పైసా రాలేదు. ఇంగా ఈయన మాటలు నమ్మి ఆ చిట్టివేలు ఇతను వెంకటరమణ అని నాయుడు గారు. ఆయన 24 లక్షలు ఇచ్చింటాడు మధ్యాహ్నం పీటర్స్ క్యాడీ అనే వానికి. హ్మ్. బ్రోకర్‌కి. అది అమ్మిస్తామంటే. దాన్ని వెనక్కి తీసుకునేకే చాలా కష్టపడతారు. లాస్ట్ 12/3/2019 తేదీ లాస్ట్ చెక్ ఇస్తాడతను. హుహు. వెంకటరమణ అని తనకి. ఎం వెంకటరమణ. అది అంటే ఒక్క పైసా రాలేదు బెంగుళూరులో. హ్మ్. రానందుకు అవి ఎప్పుడైతే బెంగుళూరుది ఫెయిల్ అయిందనుకున్నాడో ఇతని ట్రాప్‌లో పడిపోతాడు. ఈయన ఎవరు వివేకానంద రెడ్డి. ఇతన్ని ట్రాప్‌లో పెట్టేసి అందరిని నమ్మిస్తాడు ఆడు చుట్టుపక్కలోళ్ళని. అందరిని నమ్మితేనే గదా! అందరిని నమ్మిచ్చి అట్లా అతనితో డబ్బులు తీసుకుంటాడు. అదే వ్యవహారం. మరి ఇక్కడ ఈ కేసులో వివేకానంద రెడ్డిని చంపింది దస్తగిరే అని చెప్పి పేరొచ్చింది కదా! అయితే దస్తగిరి తను చెప్తున్నాడు దస్తగిరి. అదే. అది ఏంటి? నేనే చంపినానని ఎలా వచ్చిందది? నేనే చంపినానని దస్తగిరి చెప్తున్నాడు. హ్మ్. ఇంక మిగతా వాళ్ళు ఎవరు ఒప్పుకోవడం లే మేము చంపినామని. ఆయన చెప్పేటోళ్ళు ఎవరు ఒప్పుకోవడం లే. నంబర్ 1 దీంట్లోన గంగిరెడ్డి అనేట ఆయన ఆల్రెడీ లోపలున్నాడు. మేమిద్దరం మందు తాగుతుంటిమి. తర్వాత ఎవరు సునీల్ యాదవ్ తను. కదిర్‌లో గొడ్డలి తెచ్చాను. హ్మ్. ఇంటి సమీపంలో ఆల్కహాల్ తీసుకుంటున్నాము. అంత లోపల సారొచ్చాడు. ఇంటికెళ్ళాడు 11 ప్రాంతంలో. హ్మ్. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి ఎర్రగంగిరెడ్డిని తోలుకొని ఉమాశంకర్ రెడ్డి మా దగ్గరకొచ్చాడు మోటార్ సైకిల్‌లో. హ్మ్. తర్వాత ఉమాశంకర్ రెడ్డి మేమంతా మందు తాగాము. హ్మ్. ఎర్రగంగిరెడ్డి లోపలున్నాడు. మేము పోయి వెనక గోడలు దుంకి తలుపు కొడితే ఆ! ఎర్రగంగిరెడ్డి తలుపు తెరిసాడు. మేము ఇది చేశా అని చెప్తాడు. హ్మ్. ఆ తలుపు అసలు ఎర్రగంగిరెడ్డి లేడాడ. ఎందుకంటే ఉమాశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి వచ్చినట్ల మొత్తం ఊర్లో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ తీశారు. అది కూడా సీబీఐలు కోర్టుకు సబ్మిట్ చేశారు. ఈమె దగ్గర కూడా ఉన్నట్టుంది ఫుటేజ్. ఎక్కడ గాని ఆయన మూవ్‌మెంట్ లేదు. హ్మ్. వివేకానంద రెడ్డి 11:00 అప్పుడు అక్కడ రాత్రి జమలమడుగు నుండి వచ్చారు. ఎవరు అవినాష్ రెడ్డికి ప్రచారం చేసి మైదుకూరులోన నల్లబసాయపల్లి అని ఆ ఏరియాలో మడూరులోన తర్వాత అల్లె ప్రభావతి గారితో మాట్లాడి జొన్నాడ విలేజ్‌లో మాట్లాడి 11కి వస్తారు వాళ్ళు ఊర్లోకి. అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ప్రచారం చేసి వస్తారు. ఓకే. మరి దస్తగిరి తానే చంపానని ఎందుకు చెప్పాడు? అతన్ని కొన్నారు. ఎవరు? ఈళ్ళే. నీకు చెప్పా కదా! 100-200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అంతా డీల్ ఉందంటారా? డీల్ ఉంటేనే కదా! లేకపోతే వాళ్ళు దీంతోనే ఎందుకంటే మీరు కావాలంటే చూడండి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్‌లో
అదే రోజు సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ, డేట్ నాకు గుర్తులేదు, ఉన్నాయి ప్రెస్ మీట్లు. ఇంట్లో వాళ్ళే తీసుకుంటే మేమే చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చి ఓ సిట్ వేసాడు. అవును. నీకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో సిట్లు ఎట్లా పనిచేస్తాయి, పైగా తెలుగుదేశం సిట్లు. ఆయన ఏం మాట మాట్లాడితే దాన్ని నిజం చేసేకి అన్ని వ్యవస్థలు పోరాడతాయి. అవును. చంద్రబాబు నాయుడు నోటి ఒక మాట వస్తే ఆయన చెప్పినది అక్షర సత్యం చేయాలని అన్ని చేస్తారు. ఇంట్లో వాళ్ళే చంపినారంటే ఈమె కంగారు పడి పీపీటీలు గీపీటీలు వేసి తెలుగుదేశం మీద అటాక్ చేశా నరేడి సునీత. ఎందుకంటే ఇంట్లో వాళ్ళంటే ఆమెనే కదా. అవును, కరెక్టే. ఫస్ట్ ఈమె తెలుగుదేశం మీద ఇంట్లో వాళ్ళు అంటే ఈమె కాబట్టి వీళ్ళందరూ అటాక్ చేసింది, తెలుగుదేశం మీద బ్రహ్మాండంగా అటాక్ చేశారు. ఓకే, తర్వాత ఎప్పుడు గవర్నమెంట్ మారింది, సిట్టు ఇంకోటి మారింది, తర్వాత సిబిఐకి పోయింది. ఎవరు, ఈమె కోరిక మీద, సునీత కోరిక మీద. ఎందుకంటే అది కూడా ఎందుకు వచ్చింది, 6/10/2019 సెకండ్ మీటింగ్, ఫ్యామిలీ మీటింగ్ అంటారు వాళ్ళు. అంటే డీజీని అంతా పిలిపించి ఏమి కేసు గురించి ప్రోగ్రెస్ డిస్కస్ చేసేది. ఒకసారి డిస్కస్ చేసి సిట్ 2 వేశారు. ఇది సెకండ్ డిస్కషన్కి పిలిచినప్పుడు ఈమె దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళ మీద అనుమానం వెళ్ళిపుస్తుంది. ఎవరు చెప్పారో ఏమో మరి అది. ఎందుకంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనేవాడు వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు, మామూలుగా కాదు. మీరు కూడా తెలుసు, నాకు ఐడియా ఉంది. ఎవడన్నా తుపాకీతో కాల్స్తే బుల్లెట్ కి ఇతను పోయి అడ్డం పడతాడు. అవును. ఎవరు, వివేకానంద రెడ్డి ఉంటే కూడా ఆ ప్లేస్ లో. దానికి ఈయన ఒకే ఫ్యామిలీలో ఒకే వీధిలో కూడా ఉండేవాళ్ళు. అంత విధేయుడు వాళ్ళ ఫ్యామిలీకి. అతని మీద అంటే ఆయన కొంచెం చికాక, ఎట్లా నువ్వు అసలు ఏ రీజన్ మీద అతన్ని అంటావు, ఆ లెక్కకు చెప్పాలంటే పిఏ కృష్ణారెడ్డి లెటర్ దాచిపెట్టకపోతే ఇంత పెంట కాదు కదా. సరైన ముందే మర్డర్ కేసు కట్టి చేస్తుంటారు, ముందు వీళ్ళని అనుమానించాలా అంటాడు. అంటే భర్తను కూడా ఆమెకు ఇంకా వెంటనే పిఏ కృష్ణారెడ్డి అంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినోడు నరేడి రాజశేఖర్ ఈమె కదా. అవును, నా భర్తను కూడా మీరు అనుమానిస్తున్నారు, సరే పర్వాలేదు, ఎవరినైనా కానీ నాకు నిజం తెలుసల్లా, మా నాయన చంపిన వాళ్ళని బయటకు వస్తుంది. బయటకు వచ్చేసి ఇలా క్లచెస్ లేకపోతుంది. ఇలా క్లచెస్ లేక ఎట్లా పోతుంది అంటే, శివప్రకాష్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీఎం రమేష్ గారి రిత్విక్ ప్రాజెక్టువి సబ్ కాంట్రాక్ట్ చేసి ఉంటాడు. ఆయన పెద్ద కాంట్రాక్టర్ కదా శివప్రకాష్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు క్లాస్ 1 పెద్ద కాంట్రాక్టర్, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నారు. అది వేస్ట్ పెట్టుకోలేక ఆయనకు సబ్ కాంట్రాక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఆయనకి ఆ పరిచయాలు మరి ఏమో తెలియదు కానీ వాళ్ళ క్లచెస్ లేక వెళ్ళిపోతుంది. వాళ్ళ క్లచెస్ వెళ్ళిపోయినాక వాళ్ళ సలహా మీదనే హైకోర్టుకు పోయి సిబిఐకి కావాలని అడుగుతుంది. తర్వాత సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సిబిఐకి పోయిన తర్వాత అక్టోబర్ 2020 నుంచి మే 2020 వరకు చాలా ఫస్ట్ క్లాస్ అయినా ఇన్వెస్టిగేట్ చేశారు సిబిఐ వారు. ఎవరి ఆధ్వర్యంలో? సుధా సింగ్ మేడం, ఐపీఎస్, దీపక్ కౌర్ ఎస్పీ క్యాడర్, ఆమె ఒరిస్సా క్యాడర్ అనుకుంటా మేడం. తర్వాత దీపక్ గౌర్ అని ఒక డిఎస్పీ ఉంటాడు. ఆయన అంటే ఆమెకు చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారు. ఇతను వాళ్ళు ప్రతిదీ ఏ రాయి కూడా వదలలే, అన్ని యాంగిల్స్లో చూసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా బెంగళూరు అయితే 12 మందిని ఎగ్జామ్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని నుంచి ఒక పైసా రాలేదు అని ప్రూవ్ చేసి పక్కకు పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఆ టైంలో సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు వచ్చారు డైరెక్టర్గా. ఆయనకు ప్యానల్లోన చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టరు, ఆనాటి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, ప్రైమ్ మినిస్టరు మోడీ గారు, ప్రతిపక్షం నుంచి ఒక ఆఫీసర్, ఒక పార్లమెంటేరియన్ ప్యానెల్ ఉంటారు, ముగ్గురు ఉంటారు మామూలుగా ఆయన సెలెక్ట్ చేయాలంటే. ఆ ముగ్గుట్లో ఈయన సీనియర్ అయిన ఒకటి, ఎక్కువ రోజులు సర్వీస్ ఉందని జస్టిస్ ఎన్వి రమణ గారు పాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూపించేసి మన సుబోధ్ కుమార్ జైస్వాల్ గారికి ఫేవర్ చేస్తాడు. లేకపోతే ఆయన ఆస్థానాన్ని సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ సెంట్రల్ గవర్నమెంట్కి, మోడీ గారికి. సరే ఎవరైతే ఏముందని ఆయన కూడా చేయడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుండి ఇదంతా తిరిగిపోతుంది, ఇన్వెస్టిగేషన్ అంతా కొత్త రూట్ వచ్చేస్తుంది. అంటే ఆ కొత్త రూట్కి స్కెచ్ ఎవరు? కొత్త రూట్కి స్కెచ్ అంటే ఇంకా చెప్తున్నా కదా, 100 నుంచి 200 కోట్లు. ఎవరికి లాభం? బాబాయి గొడ్డలు ఎవరు చేశారు ప్రచారం? వాళ్ళే చేశారు, దాంట్లో ఏం డౌట్ లేదు. అంటే ఇక్కడ దస్తగిరి తానే చంపాడు అని దస్తగిరిని ఒప్పించింది దస్తగిరికే కాదు, చెప్పమని చెప్పి దస్తగిరికే కాదు, సిబిఐలే. ఓకే, రామ్ సింగ్ నేతృత్వంలో దస్తగిరినే కాదు, సునీల్ యాదవ్ని ఇదే స్టోరీ చెప్పి ఇదే అప్రూవర్ కమ్మన్నారు. ఉమాశంకర్ రెడ్డికి ఇదే స్టోరీ చెప్పి అప్రూవర్ కమ్మన్నారు. ఈ ముగ్గురికి అప్రూవర్ కమ్మని అడిగారు, ఇదే స్టోరీని. వాళ్ళు కాలేదు, దస్తగిరి అయ్యాడు. అయినాడు. ముగ్గురికి రిక్వెస్ట్ చేశారు, మిమ్మల్ని కేసులోంటి తీసేస్తామన్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు.
అట్లనే దస్తగిరిని అరెస్ట్ చేయలేదు కదా. అవును. 25/8/2021 నేను చంపాను, అట్లా చేశాను, ఇట్లా చేశాను అన్ని చెప్పితే 31వ తేదీ 164 చేయించేసి అరెస్ట్ చేయకుండా ఇంటికాడ వదిలేశారు. ఎక్కడన్నా చూసారా మీరు ఇట్లాంటి ఉదంతం? అదే కదా. వాళ్ళ దగ్గర కూడా పెట్టుకోవాలి, పో ఇంటికాడ పో అని. మళ్ళా 20వ తేదీ అంటే యాంటిసిపేట్ బెయిల్ వేసుకున్నాక 20/10/2021 తేదీ వాళ్ళు నో అబ్జెక్షన్ చెప్తారు. ఎవరు? సిబిఐలు. సునీతమ్మ కూడా ఏమి ఇంప్లీడ్ కాదు దానికి, బెయిల్ రానని. అందరు కలిసి కుట్ర చేస్తేనే కదా అట్లయితుంది. అంతే కదా. అంటే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, శివప్రసాద్ రెడ్డి అందరి కుట్ర ప్రకారమే ఇదంతా జరిగింది. అందువల్లే దస్తగిరికి బెయిల్ వచ్చింది. యాంటిసిపేట్ బెయిల్, యాంటిసిపేటరీ అరెస్ట్ చేయలేంగా. చేయలేదు యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేట్ బెయిల్ ఇవ్వండి అని సిబిఐ అడిగితే ఇవ్వకుండా ఏం చేస్తుంది కోర్టు? వాళ్ళే మాకేం అబ్జెక్షన్ లేదు ఇవ్వండి అన్నారు. మరి ప్రాసిక్యూషన్ వాళ్ళు అబ్జెక్షన్ లేదంటే ఏముంటుంది? ఇంకా మామూలుగా అప్రూవర్ అనేవాడు సెక్షన్ 306 సబ్సెక్షన్ 4 సిఆర్పిసి ప్రకారము జైల్లో ఉంటే కేసు ట్రయల్ ముగించేంత వరకు కూడా జైల్లోనే ఉండాలా. బెయిల్ గీలు పెట్టుకునే అర్హత కూడా లేదు. ఎగ్జాక్ట్లీ. అందుకు వాడిని అరెస్ట్ చేయరు. మన ఈ లిక్కర్ కేసులో, ఏపీ కేసులో వాసుదేవరెడ్డి ఇంకా సమ్ ఐఏఎస్ ఆఫీసర్ అవును వాళ్ళు అప్రూవల్ గా మారతామని పోయితే యాంటిసిపేట్ బెయిల్ వేస్తే అట్లా కాదు, ముందు మీరు అరెస్ట్ చేయరు కానీ నేను ఇది ఒప్పుకోనని చెప్పాడు ఈ సిబిఐ కోర్టు. ఎగ్జాక్ట్లీ. సెన్సిబుల్ జడ్జి ఉన్నట్లున్నాడు కొంచెం. అవును. ఒప్పుకోలేదు. మళ్ళీ వాళ్ళు హైకోర్టుకి ఏదో పోయినట్లున్నారు. అవును. అలాగే మీరు ముందు లోపల ఉండండి, తర్వాత లోపల ఉండి వచ్చి అప్రూవర్ కాండి, ట్రయల్ అయిపోయేంత వరకు లోపల ఉన్నామని అన్నాడు. రూల్ అది. దానికి వెసులుబాటు ఇచ్చేకే అతను అరెస్ట్ చేయకుండా యాంటిసిపేట్ బెయిల్ ఇప్పిస్తారు. అంటే ముందే అంత ఒప్పందం. నేను అరెస్ట్ చేయము, కొట్టము, తిట్టము, హ్యాపీగా నీకు అన్ని అరేంజ్ చేస్తాము. అన్ని అరేంజ్ చేశారు కదా. ఐస్ క్రీమ్ బండి అతను, ఆటో నడుపుకుంటోళ్ళు, ఉన్న డబ్బులన్నీ సునీల్ యాదవ్కి ఇచ్చి అయిపోదేసుకున్నారు. దానికోసం పంచాయతీలు కూడా చేసుకున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి టీం దగ్గరకు వచ్చి అంటే ఒకేదో అప్పులు చేబదులు చేసుకున్నామనేది చేసుకున్నారు. ఇక్కడ ఇంకొకటి సార్, ఈ మొత్తం కేసులో సిద్ధార్థ లుద్రా న్యాయవాది పేరు గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఏపీ గవర్నమెంట్ తరఫున ఇటీవల అంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఆ కేసులో వాదించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఇష్యూస్ని ఆయనే వాదిస్తున్నాడు సుప్రీంకోర్టులో. అందుకు కానీ ఏపీ గవర్నమెంట్ అధికారికంగా 11 కోట్ల ఎంతో రిలీజ్ చేసింది ఆయనకే ఫీజు కింద. అంటే అంత కాస్ట్లీ చాలా కాస్ట్లీ లాయర్ ఆయన. అటువంటి లాయరు, ఏపీ గవర్నమెంట్ తరఫున వాదిస్తున్నటువంటి లాయరు, అంత కాస్ట్లీ లాయరు దస్తగిరి తరపున వాదనలు వినిపిస్తున్నాయంటే దస్తగిరి ఫినాన్షియల్ స్టేటస్ అంతగా లేదు. అట్లా కాస్ట్లీ లాయర్లు అంతా సుప్రీంకోర్టులోనే ఉంటారు. అవును. దస్తగిరి ఫినాన్షియల్ స్టేటస్ ఏదైనా మనలాంటోడు ఏదైనా ఇరుక్కుంటే సుప్రీంకోర్టు వరకు పోయి మనం మెట్లు కూడా ఎక్కలేము. అంత హైకోర్టుకి పోవడం కూడా కష్టం అయిపోయింది. అంత భారీ ఫీజులు ఉన్నాయి. న్యాయం అత్యంత ఖరీదైపోయింది. చిన్న విషయం కాదు. అటువంటిది ఫినాన్షియల్ స్టేటస్ ఏమాత్రం లేని దస్తగిరికి సిద్ధార్థ లుత్రా అవినాష్ రెడ్డి గారు ఎత్తిన అంశం కూడా ఇదే అంశాన్ని ఎత్తారు ఆయన. ఎందుకంటే చెప్తే కదా, ఇది 100 నుంచి 200 crores ప్రాజెక్ట్. ఇది అన్ని ఆ ఖర్చులన్నీ దాంట్లోంచి పోయినటివే. ఇప్పుడు సరే, గౌరవ చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వాదించుకోవడం ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయనకు లక్షల కోట్లు ఆస్తి అని ఆయనే చెప్తాడు. నా ఆస్తి లక్షల కోట్లు అని. ఆయనకు ఆ కెపాసిటీ ఉంది, ఇచ్చుకుంటాడు. సరే, తర్వాత సునీతకు కూడా ఆయనే అడ్వకేట్. సునీత ఆర్థిక పరిస్థితి ఆమె స్టేట్మెంట్ల ప్రకారమే, సిబిఐలకు ఇచ్చిన ప్రకారము, లేకపోతే సర్కమ్స్టెన్సెస్ ఏం పెద్ద లేదు. అంతంత డబ్బు ఖర్చు పెట్టి దిన్నం ఒక అడ్వకేట్ని సంవత్సరాల తరబడి పోషించే స్తోమత లేదు ఆమెకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాష్ లేక చనిపోయే ముందు రోజు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ మామకు ఫోన్ చేస్తాడు. లాస్ట్ కాల్, ఎందుకు మాట్లాడినావు సిబిఐలో అడిగితే, నాకు డబ్బు అవసరం ఉంది, డబ్బును అడ్జస్ట్ చేయమని. ఆ డబ్బు అడ్జస్ట్ చేయమంటేనే సునీల్ యాదవ్ వాళ్ళకు ఫోన్ చేయిస్తాడు ఎర్రగంగిరెడ్డితో. ఎవరు? వివేకానంద రెడ్డి. డబ్బులు కావాలరా, వాళ్ళు ఏదో అరేంజ్ చేస్తామన్న చూడంటే రేపు చేస్తామని చెప్పారు. ఎవరు? వీళ్ళు సునీల్ యాదవ్ వాళ్ళు. రేపు చేస్తామంటే ఆయన పాపం శివప్రకాష్ రెడ్డి మనవని బర్త్డే ఫంక్షన్ కూడా పోకుండా నిలబడతారు ఆ డబ్బు కోసం. అది వాళ్ళ పరిస్థితి. శివప్రకాష్ రెడ్డి దగ్గర ఉండొచ్చు కానీ వీళ్ళ దగ్గర అంత లేవు. మరి ఎలా పెడుతున్నారు? అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ అపోజ్ చేసేకి స్పెషల్ ఫ్లైట్లు వస్తాడు ఆయన. అవును, ఒక టీం తీసుకొని. ఆ ఖర్చులన్నీ ఎక్కడి నుండి భరిస్తారు? విక్టిమ్ అని చెప్తుంది, చనిపోయిన వాళ్ళకి ఈయనే. అదే ఇక్కడ చంపిన దస్తగిరికి అతనే అడ్వకేట్. అదే విక్టిమ్ కి అటు అక్యూజ్డ్కి ఇద్దరికి ఒకే లాయర్ ఉండొచ్చు అసలు? ఎవరైనా ఉన్నారు కదా, అలో చేశారు కదా. ఎలా అలో చేశారు కదా.
సో ఇక్కడ ఈ కేసులో హత్య జరిగినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఏవో మిస్ అయినాయి అంటారు. ఆ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ అవి? ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేటివి ఆ స్టోరీ ఎలా ఉందంటే అది చదివి వినిపించు కానీ టైం లేదు. ఓకే. షార్ట్‌గా చెప్పండి పర్లేదు. షార్ట్ లోపలికి పోయిన తర్వాత ఎందుకు ఈయన తలుపు తెరుస్తాడు. ఎవరు అతను చెప్పినట్లు అదే. రెడ్డి లేడు 100% ఛాలెంజ్ చేస్తుంది. లోపల తలుపు తెరిచి తలుపు ఎందుకు పగిలిపోతుంది. తలుపు తెరిచాడు. మేము లోపలికి పోయినాక ఎందుకు ఈ వేళ అప్పుడు వచ్చారు వీళ్ళంటే అదే ఆ డబ్బు గురించి మాట్లాడాలంటే నేను బెంగళూరు ప్రాపర్టీలో వచ్చిన డబ్బులు నీకెందుకు ఇస్తాను, నేను మీకెందుకు ఇస్తాను, అది ఇదని గొడవ అయితే మీతో అని గొడవపడి ఆయన బెడ్రూమ్ లేకపోతే మేమంతా ఆయన్ని ఫాలో అయినాము అని చెప్తాడు. పోయినాక ముందు సునీల్ యాదవ్ చేయి తీసుకుంటాడు అతని స్టోరీ ప్రకారం. తర్వాత ఉమాశంకర్ రెడ్డి ఇతని చేతిలోనూ ఈడు గొడ్లు తెచ్చుకుంటాడు కదా, ఇట్లా కట్టం దాపన పెట్టింటి తీసుకొని పోయినా అని చెప్తాడు. ఉమాశంకర్ రెడ్డి తీసుకొని ఇక్కడ 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 నరికినాడు అని చెప్తాడు. ఇక్కడ నరికిన దానికి ఈ చెడల్పు బొర్రబడి మెదడు బయటకు వచ్చేసింది. ఓకే, నరికిన తర్వాత ఈయనకి గొడ్డలు ఇచ్చేసి అరే ఈయన్ని కదలకుండా ఈ లంజా కొడుకును కదలకుండా చూడని దస్తగిరి గొడ్డలు ఇచ్చేసి వివేకానంద దగ్గర కాలు పెట్టి ఇల్లంతా సెర్చ్ చేస్తారు. బెడ్రూమ్ మొత్తం సెర్చ్ చేసి ఒక 2 డాక్యుమెంట్స్ తీసుకుంటారు. ఏం డాక్యుమెంట్స్ అవి? చెప్తా. దాని మీద రౌండ్ సీల్ ఉంది, నాకు చదువు రాదు, అవేమో నాకు డాక్యుమెంట్లు ఏమో తెలియవు అని ఫస్ట్ రోజు చెప్తాడు. కోర్టులో 164లో కూడా అది చెప్తాడు. తీసి ఎర్రగంగిరెడ్డికి ఇచ్చారు. వాళ్ళు 1కి 2 మార్కులు చూసుకొని ఇవే మనకు కావాల్సింది అన్నారు. తర్వాత ఒక టేబుల్ దగ్గరికి అతన్ని లాగి లెటర్ రాయించాము. డ్రైవర్ నేనే ఇచ్చాను ఐడియా, వాడు ప్రసాద్ నా ప్లేస్లో వచ్చాడు కదా, ప్రసాద్ మీద రాయించామని. సునీల్ యాదవ్ చెప్తా ఉంటే ఆయన రాయలేదు. అప్పుడు ఎర్రగంగిరెడ్డి కొట్టాడు, సునీల్ యాదవ్ కొట్టాడు. నువ్వు లెటర్ రాస్తే నేను వదిలేస్తాం లేకపోతే చంపేస్తాం అని చెప్తే అప్పుడు కత్త మీద లెటర్ రాస్తాడు. అంతకన్నా ముందు వాళ్ళు వెతుకుతా ఉంటే రే ఏంద్రా నా ఇంట్లో వెతుకుతున్నారు, మీ ఎంత చూస్తాను ఇట్లా చేయెత్తి బెదిరించాడు వివేకానంద రెడ్డి. నేను చేతి మీద నరికితే ఇటు వరకు పడింది. గాయం ఓపెన్ అయింది. అది చనిపోయినప్పుడు ఇట్లా పెట్టుకున్నాడు కాబట్టి అది కనిపించలే ఫోటోలో ఎవరికి, అది కూడా కనిపించలే. వెనక గాయాలు ఉన్నాయి కనిపించలే, ఈ గాయం కనిపించలే. ఈ పొన మీద ఉండేటివి రక్తం ఉబ్బిపోయి గడ్డగట్టి ఉంది కాబట్టి అవి కూడా క్లియర్గా విజిబుల్గా ఏం కనిపించడం గాయాలు. అది గడ్డగట్టిన రక్తాన్ని తుడిచేంత వరకు అవి నరుకుడు గాయాలని ఎవరికి తెలియలే. చెప్పాడు. అది చెప్పి ఆ డాక్యుమెంట్స్ కోసం దొరికితేనే మనకు కావాల్సింది దొరికింది పదా అని ఆ లెటర్ రాయించి బాత్రూంలో వేసి చంపేసి వెళ్ళిపోతారు. పోయేటప్పుడు ఈ సునీల్ యాదవ్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఈ లంగ్ కొడక మా అమ్మని అడుగుతావారా అని అతని ఉరుసనాల మీద ఎడమ కాలుతో 2 మాటలు తంతాడు. అంతే ఎర్రగంగిరెడ్డి వద్దొద్దరా అయిపోయిందిరా మన పని అయిపోయింది పోదాం రాండి అని ఫ్రంట్ డోర్ గుండా ఓపెన్ చేసుకొని లోపల నుంచి ఫ్రంట్ డోర్ గుండా ఓపెన్ చేసుకొని పోతుంటే రంగన్న నిద్రపోయితో లేచి ఎవరు అని అరిస్తే వీళ్ళు భయపడి వెనక ముగ్గురం పారిపోయినాము, ఎర్రగంగిరెడ్డి నేరుగా పోయినాడని చెప్తాడు. ఇది వాళ్ళు చెప్పినట్టు ఆ స్టోరీ ఎవరు దస్తగిరి చెప్పిన స్టోరీ. తర్వాత ఇంకా మళ్ళీ 306 అని 2-3 సార్లు కోర్టులో స్టేట్మెంట్ ఇస్తేప్పుడు దాన్ని అవి బెంగళూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్లు అంటారు. అసలు ఏ డాక్యుమెంట్లు అని చెప్పాడు. బెంగళూరు స్టేట్మెంట్ డాక్యుమెంట్లు కానే కావాలి. ఎందుకంటే బెంగళూరు సెటిల్మెంట్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ యలహంక పోలీస్ స్టేషన్లో ఈ వివేకానంద రెడ్డి ఎవరికైతే సపోర్ట్ చేశాడో వై రాధాకృష్ణమూర్తి అని శెట్టి, ఆయన కరోనాలో చనిపోయినాడు. ఆయన మీద ఆయన కొడుకు వెంకటప్రసాద్ అని ఆయన మీద అవతల పార్టీ అతను హిమాచలపతి అతను ఎప్పుడో లాంగ్ బ్యాక్ క్రిమినల్ కేసు పెట్టాడు. ఫోర్జరీ చేశారు, చీటింగ్ కేసు అని. ఆ కేసులో యలహంక పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ సీజ్ చేసి యలహంక పోలీస్ కోర్టుకు పంపించారు. అది 37 ACMM కోర్టులో ఉన్నాయి. సిసి నంబర్ వచ్చేసి 9079 ఆఫ్ 2013. ఇది సిబిఐలో ఎంక్వైరీ చేయాలి నేను కనుక్కున్నా. నా ఎంక్వైరీలో తెలిసింది. ఒరిజినల్స్ ఎక్కడ ఉన్నాయి ఇవి అని. సిబిఐలో అంత చేతకాకుండా ఉన్నారు వాళ్ళ. నేనేం కామెంట్ చేయను. అదేలేండి, కొన్ని తెలిసి కూడా దేశం ఉండొచ్చు, తెలియకుండా దేశం. అంతేలేండి, కరెక్ట్. ఎందుకంటే నేను లక్ష్మీకర్ అని ఈ పంచాయతీ వివేకానంద రెడ్డికి తెచ్చిన తను ఎంక్వైరీ చేస్తే సరే ఒరిజినల్ కూడా కాదు సార్ ఫోటోస్టాట్ కాపీలు అని అన్నాడు. అదేంటి ఫోటోస్టాట్ కాపీలు అని నేను తర్వాత తోగా ఏంది ఇది కథ అంటే యలహంకలో ఎప్పుడో 2013లోనే సీజ్ చేసి క్రైమ్లో చీటింగ్ కేసులో వీళ్ళని అరెస్ట్ చేసి సీజ్ చేసి పంపించారు. సిసి నంబర్ 9079. ఎవరన్నా ఇంటుంటే కూడా తీసుకోమను. 9079 ఆఫ్ 2013 37 ACMM కోర్టులో ఉన్నాయి బెంగళూరులో. డీజీపీ ఆఫీస్ దగ్గర ఉంటుంది కోర్టు. ఆడ ఒరిజినల్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు, ఆ ఒరిజినల్స్ ను కోర్టు సర్టిఫైడ్ కాపీలు తీసుకొని వివేకానంద రెడ్డికి ఇచ్చారు సెటిల్ చేయమని. కోర్టు సర్టిఫైడ్ కాపీలు అంటే ఎవరికైనా నమ్మకం వస్తుంది కదా,
రాజముద్రలు అన్నీ ఉంటాయి. వాటిని 14/6/2021లో ఎవరు దీపక్ గౌర్ ఉన్నప్పుడు ఆర్ఏ శుక్లా అనే ఒక ఇన్స్పెక్టర్ని బెంగళూరుకు పంపించి వాటి ఫోటోస్టాట్ తీసుకొని అతనితో ప్రసాద్ అటెస్టేషన్ చేసుకొని ఒక పంచనామా ద్వారా తెచ్చుకుంటారు వీళ్ళు సిబిఐ వాళ్ళు ఓకే డాక్యుమెంట్స్. అంటే కోర్టు సర్టిఫైడ్ కాపీలు ఏమో ప్రసాద్ దగ్గర ఉన్నాయి ఇప్పటికి, చనిపోయింది అది ఎప్పుడో 2021 తేదీ కూడా 14/6/2021. ఒరిజినల్స్ ఏమో కోర్టులో ఉన్నాయి. ఇంకా ఆ డాక్యుమెంట్స్ ఈయన ఇంట్లో ఎందుకు ఉంటాయి? మహా అంటే ఫోటోస్టాట్ ఉంటాయి. కానీ ఈయన చెప్పినట్లు రౌండ్ సీల్స్ ఉండేటివి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కదా, పోయింది. దస్తగిరే చెప్తున్నాడు. అవి ఏం లేదు. వివేకానంద రెడ్డి గారు తన రెండవ భార్య కొడుకు, మీరు చూశారు కదా వీడియోలో, అవుతున్నాడు లాస్ట్ గుర్రం మాదిరి ఇచ్చి ఆడుకునే కూడా ఆయన, మనకు దొరికింది ఒక వీడియో, కొన్ని 100 వీడియోలు ఉంటాయి. అవి అతి కష్టం మీద బయటకు వచ్చింది. అది ఆ పిల్లోని మీద ఎందుకో మరి విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు ఆయన. అబ్బాయికి ఆస్తి చేయాలని చాలా తాపత్రయపడాడు. బెంగళూరు సెటిల్మెంట్లో 8 కోట్లు వచ్చింటే ఆ మొత్తం కూడా ఆమెకే ఇవ్వాలనే కొడుక్కి అనుకున్నా. ఇది కూడా ఇదే మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తాజాగూడలో సిటిపిఎల్ అని ఆ చుట్టుపక్కల ఒక విల్లా కొనిస్తామని, ఆ పిల్లోని భవిష్యత్ చదువుకు డిపాజిట్లు చేస్తామని, మిగిలిన డబ్బు 8 కోట్లలో పులివెందల ఏరియాలో ల్యాండెడ్ అసెట్స్ కొంటామని ప్రామిస్ చేశాడు ఆమెకి. అది కాలే పాపం. ఓకే. తర్వాత ఈ వజ్రాల దాంట్లో ఏమన్నా వస్తాయని చూసి, ఎందుకంటే అతని ఇంటి నుంచి వచ్చేది ఏం లేదు. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పేరు మీద ఉన్నాయి. ఈవెన్ ల్యాండ్స్ కూడా 4 పార్ట్నర్స్. ఏది పోవాలైనా కానీ 4 సంతకం పెట్టాలా. సునీత గారు పెట్టాలా, నరేంద్ర రాజశేఖర రెడ్డి గారు పెట్టాలా, సౌభాగ్యం అక్క పెట్టాలా, ఈయన పెట్టాలా. పెడితే కానీ ట్రాన్స్ఫర్ కావు. కాబట్టి ఆయన రకరకాల ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళకి ఇవ్వాలని. లాస్ట్కు అన్ని ఫెయిల్ అయిన తర్వాత ఈమె ప్రెజర్ చాలా ఉంది. మీరు నీకు సిబిఐ ఛార్జ్ షీట్లో లాస్ట్ ఛార్జ్ షీట్లో తెలుస్తుంది. 2 పేజీలు ఉన్నాయి వాళ్ళ ఎస్ఎంఎస్లు. తిరుగుతా ఫోన్ చేసింది, నాకు అన్యాయం చేస్తున్నావు, నా కొడుకు అన్యాయం చేస్తున్నావు. షమీం. ఆమె బాధ పడలేక లాస్ట్కి ఆయన ఏం చెప్పాడు, ఏం ప్రామిస్ చేశాడు, ఆమె స్టేట్మెంట్ అనే ఉంది. నాకు 1/4 షేర్ ఉంది అన్ని దాంట్లో. ఆ షేర్ని మొత్తం నేను బదలాయిస్తా కొడుక్కి. ముందు సుభాన్ పేరు కదా మేజరు, వాడిని అంటే గార్డియన్గా పెట్టి మొత్తం నా కొడుకు రాయిస్తానని ఆయన చెప్పాడు. నాకు తెలిసినంత వరకు రౌండ్ సీల్స్ ఉండి నోటరైజ్డ్ అఫిడవిట్, ఇది వీల్నామా ఉంటుంది. ఈయన రాసిన వీల్నామా అదే రౌండ్ సీల్ ఉండేది, నోటరైజ్ పేరిట కానీ కొడుకు పేరిట కానీ రాసిన వీల్నామా ఉంటుంది. దాన్ని తీసుకొని పోయారు, కాల్చారు అని అలిగేషన్ మనం చేస్తాం. ఓకే. వైరపక్షాలు చేస్తారు. ఎవరికి ఉంది అవసరం? సో ఆ వీల్నామా ఎందుకంటే గంగిరెడ్డి ఏదో బెంగళూరు డిస్ప్యూట్ సంబంధించిన పేపర్లు అంటే ఒరిజినల్స్ ఏమో కోర్టులో ఉన్నాయి, సర్టిఫైడ్ కాపీలు ఏమో వెంకటప్రసాద్ దగ్గర ఉన్నాయి, రాధాకృష్ణ బెంగళూరులోనే. ఇంకా ఏమి అవి తీసిపోయే అవకాశమే లేదు ఆడ. ఖచ్చితంగా రౌండ్ సీల్స్ ఉన్న పేపర్లు ఇవే అని అంటాం. అంటే ఆ డాక్యుమెంట్స్ కోసమే ఇది మర్డర్ జరిగి ఉంటుంది. దీంట్లో విక్టిమ్ ఈమె క్లెయిమ్ చేస్తుంది విక్టిమ్ అని. అసలు విక్టిమ్ రెండో భార్య షమీం. అవును. అసలు మీరు ఆమె స్టేట్మెంట్స్ మీకు అవసరమైతే ఉన్నాయి, నా దగ్గర ఇస్తాను. ఓకే. ఎంత నిజాయితీగా ఉన్నాయో మీరు చూడండి. మొత్తం సిబిఐలో వాళ్ళు రాసిన అన్ని స్టేట్మెంట్లు అత్యంత నిజాయితీగా హృదయం విప్పి మాట్లాడింది ఆమెనే, షమీమే. ఆమె నేరుగా వీళ్ళ మీదనే నరేంద్ర రాజశేఖర రెడ్డి, నరేంద్ర శివప్రకాష్ రెడ్డి, సునీత మీదనే అలిగేషన్ చేస్తుంది ఆమె స్టేట్మెంట్లో. అసలు సిబిఐలో దాన్ని అసలు పట్టించుకోనే లేదు. ఆ యాంగిల్లో నీకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అవును. కేవలం సునీత ఆరోపించిన వాటి మీద ఆమె ఏం చెప్తే అదే చెప్తున్నా కదా. 25/5/2021లో సుబోధ్ కుమార్ జైస్వాల్ వచ్చినప్పుడు ఈమె ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చారు సిబిఐలో. రామ్ సింగ్ వచ్చిన తర్వాత ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇలాంతా ఎగ్జామ్ చేయంటే అది లాస్ట్ 2/9/2021లో స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ఓ లిస్ట్ ఇచ్చింది, వాళ్ళనే ఎగ్జామ్ చేసి తన ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్ రాసుకొని వీళ్ళందరినీ ఫిక్స్ చేసినాడు ఆయన రామ్ సింగ్ గారు. ఏదో మా హెడ్గా మామూలు కేసులు ఏదో 324 యాక్సిడెంట్ కేసులు చేసినట్లు చేసి పారేశారు. కానీ మేమే రాసేసుకుంటాం లేదు స్టేట్మెంట్స్. రెహమాన్ మీ పేరు అవి అన్నీ చెప్పని రాసుకొని స్టేషన్లో కూర్చొని రాసుకొని సంతకం పెట్టి పంపించేసాను. రెహమాన్ ఇవి చెప్పినారు, ఆ విధంగా రాసి చేసేసారు. ఎందుకంటే రామ్ సింగ్ వాళ్ళు రికార్డ్ చేసిన స్టేట్మెంట్లు ఎవరైతే చేశారో నాకు డౌట్ వస్తాయి కదా, వీడు ఇట్లా చెప్పింటాడు ఆయన. ఎందుకంటే నేను దాదాపు 4.5 సంవత్సరం చేశాడు. అవును. రాజశేఖర సీఎం తర్వాత కంటిన్యూగా వివేకానంద టచ్లో ఉన్నా, ఆ ఊరితో నేను టచ్లో ఉన్నా. ఆ ఊర్లో అందరు ఏ ఊరు ఎట్లా క్యారెక్టర్స్ నాకు తెలుసు. వీడి స్టేట్మెంట్ ఇచ్చింటాడు ఆయన డౌట్ ఉన్నంత అడిగా నేను. మేము అట్లా చెప్పలేదు సార్, అసలు మమ్మల్ని బెదిరించాడు ఆయన, కానీ మేము చెప్పలేదు. మరి ఏం రాసుకున్నాడో మాకు తెలియదు. అంటే మీరు చెప్పినట్టు ఈ 100 నుంచి 200 కోట్ల డీల్ ఉంటుంది దీని వెనక. మరి ఎంత ఈ ఖర్చులన్నీ ఎట్లయితాయండి?
ఈ డీల్కి కుట్రధారులు ఎవరంటే ఏం చెప్తారు మీరు? బాబాయ్ గొడ్డలి ఎవరికి ఉపయోగపడింది? ఎవరు ప్రచారం చేశారో వాళ్ళు. ఎవరికి వాళ్ళకే ఉపయోగపడింది. ఈమెకేమో ఆస్తి వచ్చే, ఈమెకు సొంత పిన్ని కొడుకు ఉన్నాడు. ఆ పిల్లోడు ఓ షేక్ అస్లాం షెహన్సా అబ్బాయి. ఉమ్, అతనికి DNA టెస్ట్ చేయించామని డౌట్ ఉంటే. ఈమె ఎవరు రక్తం పంచుకొని పుట్టినాడో ఆ అబ్బాయి కూడా ఆయన రక్తం పంచుకొని పుట్టినాడు కదా. నువ్వు లీగిటిమేట్ చేయలేనా, లెగిటిమేట్ చేయలేనా కానీ వానికి ఆస్తులు అన్ని హక్కులు ఉంటాయి. వివేకానంద రెడ్డి కొడుకే అతను. వివేకానంద రెడ్డి అలియాస్ షేక్ మహమ్మద్ ఏదో ఉంది పేరు, ఓకే, అక్బర్, అక్బర్ అక్బర్ షేక్ మహమ్మద్ అక్బర్ అలియాస్ వివేకానంద రెడ్డి ఆయన కొడుకే కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి ఏమి రాలే కదా, పోలే కదా. మొత్తం నువ్వే దందని మార్పిచ్చేసుకున్నావు, నీ పేరుకి వచ్చేసింది, అయిపోయింది. ఆమె ఎందుకు రావడం లేదు, భయపడిపోయి మరి ఆస్తి అంతా వచ్చేసింది కదా, లాభపడింది నువ్వు కదా. నీ భర్త స్టేట్మెంట్ ప్రకారమే 2013 నుంచి నీకు మాటలే లేవు కదా మీ ఫాదర్తో, ఈమె గురించే, షమీం గురించే. అవును, షమీంని తన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటా అంటే బాటలతో కొట్టిన వారాలు అన్నీ ఉన్నాయి కదా, అది అందరికి తెలుసు కదా. 2010 నుంచి టాకింగ్ టర్మ్స్ లేవు కదా. చనిపోయేటప్పటి వరకు నువ్వు 6 సంవత్సరాలు నువ్వు తండ్రితో మాట్లాడలేదు కదా. ఎవరు వాళ్ళ భర్త స్టేట్మెంటే సిబిఐలోకి ఇచ్చిన. అవును, ఎవరు బాగుపడినారు ఇప్పుడు? ఈమె బాగుపడింది. ఇంకా పోతే ఈ అవినాష్ రెడ్డి వాళ్ళకి ఏం అవసరం అండి, చంపాల్సిన అవసరం? ఈమె ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని భారతి రెడ్డిని ఎగ్జామ్ చేయాలి అంటే ఎందుకు? వీళ్ళ కోరికే, శాడిస్ట్ల కోరికే. ఎప్పుడైతే సిబిఐలు నోటీస్ ఇస్తారో వెంటనే మన ఏదో సోపాల కింద దూరుతారు, లేకపోతే సీక్రెట్ మైకులు పెడతారు మన వాళ్ళంతా, కావాల్సిన వాళ్ళు. ఉక్కిరి బుక్కిరైన జగన్మోహన్ రెడ్డి, తల్లడిల్లిన భారతి, ఆ ప్రశ్నల పరంపరకు ఊపిరాడని ఇల్లని వార్తలు 2 సంవత్సరాలు రాసి 2029 ఎలక్షన్ వరకు దాన్ని వాడుకోవాలని ఈమెను ప్రేరేపిస్తున్నారు. కానీ సిబిఐలోకి ఉన్న సమస్య పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే ఒక చెత్త మోటివ్ని తీసుకొచ్చారు వాళ్ళు. అవును, ఏది ఎంపీ సీటుకు ఈయన అడ్డం పడుతున్నాడు కాబట్టి చంపినారని. ఎంపీ సీట్ ఇచ్చేది ఎవరండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. పార్టీలోన స్క్రీనింగ్ కమిటీ అది ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయి అడిగితే ఫస్ట్ అడుగుతారు, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వేయాల్సిందే కదా. పోతే ఆయన దగ్గరకు పోతే ఇది అడగాల్సిందే. అవును, అంతే కదా, అడగాల్సిందే. అడిగితే ఏమంటాడు ఆయన? ఎవరే బుద్ధి లేదు, మా బాబాయికి ఏం సంబంధం? ఆయన పార్టీకి మొన్న వచ్చాడు, బయటకు పోయి మా తల్లి మీదనే పోటీ చేసినాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో మాతో విభేదించి ఉన్నవాడు, తర్వాత వచ్చాడు, మేము ఆదరించినాము, తీసుకున్నాము. ఆయనకు ఈ సీటుకి ఏం సంబంధం? సీట్ ఇచ్చేది నేను కదా. ఆయనకు సీట్ ఇచ్చినా, ఎమ్మెల్సీ సీటు, అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చినా, ఇంకెవడికి ఎక్సైజ్ రెడ్డి సీట్ ఇచ్చినా, మొత్తం 25 పార్లమెంట్లు 175 ఎమ్మెల్యే సీట్లకు ఇచ్చేది నేను కదా. మా బాబాయికి ఏమి సంబంధం? అసలు మా బాబాయే అవినాష్ రెడ్డిని ప్రపోజ్ చేసి నిలబెట్టినాడు, అట్లాంటి ఇష్యూస్ ఏం లేవని ఒక మాట అన్నాడు అనుకో, అసలు ఛార్జెస్ ఫ్రేమ్ చేసే కూడా ఏం లేదు ఇంకా సిబిఐ కోర్టుకు. ఆయన స్టేట్మెంట్ వస్తే అవును, చేతనైతే చేసుకురమ్మన్న సిబిఐలని ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ అటువంటిది కానీ రాసుకొని వస్తే అదే చెప్తాడు ఆయన. పోతే ఏమవుతుంది? నీకు ఛార్జెస్ ఫ్రేమ్ చేసే ఇష్యూ మెటీరియల్ కూడా ఉండదు వీళ్ళ మీద, అవినాష్ రెడ్డి మీద కానీ వీళ్ళ ఫ్యామిలీ మీద కానీ. అది సిబిఐలో ప్రాబ్లం. ముందోళ్ళు చేశారు, ఎంతసేపు చేతులు కాల్చుకుంటారు, ఇది పొరపాటు అయిపోయింది వాళ్ళు, అందుకు మేము పోమంటున్నారు. వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ ఆశ ఇది, 2029 వరకు స్టోరీలు రాసుకుంటుండొచ్చు అని కట్టుకథలు. సిబిఐలకు వాళ్ళు అందిస్తే వాళ్ళ కేసే ఎత్తిపోతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ సీటు కావాలని మా నాయన మీద పోటీకి వచ్చాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అని అలిగేషన్ ఏమే. నాకు ఎవరు చెప్పినా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినాడు. మరి అది క్రూషియల్ ఎవిడెన్స్ కదా. సజ్జల రామకృష్ణారెడ్డిని ఎగ్జామ్ చేశారా సిబిఐలు? చేయలే, అది అబద్ధం. ఆయన పోతే సజ్జల అటువంటిది ఏం జరగలేదు అనే కదా చెప్తాడు. అంతే కదా. తర్వాత చనిపోయిన కన్నా ముందు రోజు నల్లబసాయపల్లిలో అప్పుడు ఎమ్మెల్యే మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి అన్నతో ఆయన కొడుకు అశోక్ రెడ్డి ఇంకా 300 మందితో కలిసి ఆ 300 ఇండ్లలో ప్రచారం చేసి వస్తాడు. వివేకానంద రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ఇద్దరు. అవును, అమ్మా మా పిల్లోడు అవినాష్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అన్న రఘురామరెడ్డి అన్న ఎమ్మెల్యే. ఈసారి 2 పోట్లు మన కేటీఆర్ మన జగన్ ని సీఎం చేసుకోవాలని నేను 300 ఇండ్లకు తిరిగి అంటే నేను 20 ఇండ్లకు తిరిగి నేను ఎంక్వైరీ చేశాను. ఆ రోజు అక్కడ ఉన్న ప్రముఖ లీడరు టీడీపీ నుంచి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి చేరినాడు. ఆయన చనిపోయినాడు కరోనాలో. ఆయన కొడుకును కూడా ఎగ్జామ్ చేశారు. సార్ ఇదే డైలాగే చెప్పాడు సార్, మా పిల్లోడు, అతను చెప్పిందే అబ్బాయి,
మా పిల్లోడు అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, అన్న రఘురామ్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, ఈసారి ఇద్దరిని గెలిపియాలా, మన జగన్ని మనం సీఎం చేసుకోవాలని 300 ఇండ్లకు తిరిగాడు ఓపికత మనిషి రాత్రి. అది అయిపోయాకనే జన్నాడకు పోయి అల్లె ప్రభావతి ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, సీట్ రాలేదే, ఈవెన్ డాక్టర్ సుధీర్ రెడ్డికి ఇస్తామంటే ఆమెను కన్విన్స్ చేశాడు, అమ్మ ఈసారి జగన్ సీఎం అవుతాడు, గెలిచిన తర్వాత నీకు కావాల్సినది నేను చేస్తాను. ఆ రోజు ఆమె ప్రామిస్ చేసిపోతాడు పాపం. ఆ ప్రామిస్ చేసి నిలబెట్టుకునేక ఆయన పొద్దునకి లేడు పాపం అల్లె ప్రభా. ఆమెను కూడా నేను ఎంక్వైరీ చేశాను పోయి. మరి నేనే క్యాండిడేట్ అయితేనో ఇంకొకరు క్యాండిడేట్ అయితే ఏం చెప్పలేవు, అన్నీ అబద్ధం, అవన్నీ బయటకు వస్తాయి. మరి వాళ్ళని ఎందుకు ఎగ్జామ్ చేయదు సిబిఐ? రఘురామ్ రెడ్డిని ఎగ్జామ్ చేద్దాం ముందు రోజు ఏం జరిగిందని. ఇది ఇక్కడ ఈ ఎపిసోడ్లో విచారించాల్సిన అవసరం లేదని అటు సిబిఐ అటు సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో ఎవరినైతే టార్గెట్ చేయాలని సునీత ఇన్నాళ్ళు వాదిస్తూ వచ్చారో వాళ్ళకి క్లీన్ చిట్ లభించినట్టు భావించాల్సి వస్తుంది. క్లీన్ చిట్ అండి, అసలు వాళ్ళకి ఏం సంబంధం, జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఎంత దూరం పోయినారంటే సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉన్నప్పుడు ఆయన అజయ్ కల్లాం సార్ని రిటైర్ అయిన ఆఫీసర్ని పోయి జస్ట్ మీకు వస్తున్నామండి, జస్ట్ ఓ మాట మాట్లాడతామని చెప్పి 2 మాటలు మాట్లాడిపోయి, లేదు 5:30కే ఆయనకు ఫోన్ వచ్చిందని రాసుకొని పోతారు. ఆయనకేం టైమింగ్స్ తెలుస్తుంది? అవును, 6:30కు ఫోన్ వచ్చింది, అంతకన్నా ముందు ఫోన్లు ఏమొచ్చినా ఏం లేవు. రాసి జగన్మోహన్ రెడ్డిని ముందే తెలిసిందని ఇంప్లీడ్ చేయాలని కూడా ట్రై చేశారు. ఆయన కోర్టుకు పోయాడు అజయ్ కల్లాం, అది ఎట్లా చేస్తాయండి, నేను అట్లా చెప్పనే లేదు, నా స్టేట్మెంట్ తప్పని. ఇంకా దాన్ని లాగాక వాళ్ళు వదిలేశారు. ఆ 2 ఏళ్ల పీరియడ్లో ఎన్ని అకృత్యాలు కావాల్సి అన్ని చేశారు. ఈమె ఏం చెప్తే అది జరిగింది. తర్వాత వచ్చిన వాళ్ళు కొత్త ఆఫీసర్లు వస్తారు, అందరూ ఒకేలా ఉంటారు కదా, ఉండదు కదా, వాళ్ళు అన్ని చూశారు, దీంట్లో మనం చేసేది ఏం లేదని వదిలేస్తారు. ఎందుకంటే ఆ టీం ఎవరు లేరు ఇప్పుడు దాంట్లోన. ఈ కేసులో అప్పుడు చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు, వేరే వేరే డెప్యుటేషన్స్ అయిపోయింటే వెళ్ళిపోయారు. వీళ్ళు దీంట్లో ఏముందని చేస్తారు? మరి ఇప్పుడు పైగా మీకు ఆ ఇంటి తలుపు తోసిపోయినారని చెప్తున్నా కదా, ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర, కావాలంటే మళ్ళీ చూపిస్తే ఎప్పుడైనా. అదే రోజు ఆ ఇంట్లో ఉన్న వర్కర్స్ అంతా పోలీసులు తీసుకొని పోయారు. 15వ తేదీ 3 గంటలకు మొత్తం కృష్ణారెడ్డిని, ఎర్రగంగిరెడ్డిని, మొత్తం ఇంట్లో పనిచేసే ఇనాయతుల్లా, పందింటి రాజశేఖరు, ట్రాక్టర్ భాష, వంట మనిషి ఎద్దుల లక్ష్మిని, రాగిరి లక్ష్మీదేవిని, ప్రకాష్ని అందరిని తీసిపోయారు. తర్వాత ఇల్లు ఉన్నారు ఇంట్లో, సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటి పగిలిపోయిన ల్యాచ్లన్నీ రీప్లేస్ చేశారు. రీప్లేస్ చేసిన విషయం సిట్ 1 వాళ్ళకి కానీ సిట్ 2 వాళ్ళకి కానీ చెప్పారా మీరు? అసలు సిబిఐ వాళ్ళకన్నా చెప్పారా? 150 పేజీలు ఉంది ఆమె స్టేట్మెంటు. అన్ని రోజులు 10-15 రోజులు ఎగ్జామ్ చేశారు. భర్త కానీ ఈమె కానీ, నరేటి రాజశేఖర రెడ్డి కానీ, నరేటి సునీత కానీ అసలు చెప్పారా? తలుపు ఇట్లా పగిలిపోయిందండి, మేము రీప్లేస్ చేసుకున్నామని. సీన్ రీకన్స్ట్రక్షన్స్లో వాడు చెప్తున్నాడు దస్తగిరి, సార్ ఇది ఇంతకుముందు వేరేటి ఉండే, ఇప్పుడు మారిపోయినాయి అని. అంటే వానికి పగిలిపోయిన విషయం కూడా తెలియదు. అంటే వాడు ఉన్నాడా లేదా సీన్లు అనేది అర్థం కాదు మనకి. అది ఇక్కడ ఈ కేసులో సౌభాగ్యం అక్కనే ఏమే 2 రోజులు చిన్న ఇంత క్వార్టర్ పేపర్స్ చేశారు, ఉన్నాయి స్టేట్మెంట్ దీంట్లో ఇంత. ఫస్ట్ ఓ రోజేమో దస్తగిరికి మీరు ఎంత అప్పిచ్చారు, 50,000, మీ ఆయన ఏమన్నా ఇచ్చారా అని, అంటే అదేదో చెప్పిందామే అంతే. 2వ తూరి కంటి అద్దాల కవర్ ఒకటి దొరికింది, దాని హిస్టరీ గురించి అడిగారు. అసలు నీ భర్తకి ఎవరు శత్రువులు ఉన్నారు, ఎవరు చంపిండొచ్చు, ఇవన్నీ అడగాలి కదా. మొదటి భార్య, 2వ భార్యని 25 పేజీలు 26 పేజీలు 3 రోజులు ఎగ్జామ్ చేసి రాసుకున్నారు. ప్రతిసారి ఆమెను వచ్చినప్పుడు అంతా సునీత ఉంది, ఏం మాట్లాడినది ఆమె. ఎందుకు వీళ్ళని కూడా విచారించలేదు కదా, నా రాజశేఖర రెడ్డిని వీళ్ళని విచారణ చేశారు కదా. ఏముంది, వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళకి అనుకూలంగా, ఏది చెప్పినా టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నారు. లెటర్ దాచిపెడితే చాలా కన్వీనియంట్గా కరెక్టే లేదు, నువ్వు లెటర్ దాచిపెట్టి చెప్పడం కరెక్టే అన్నట్లా చేసి వాళ్ళు ఎవరు వాళ్ళ సొంత పెద్ద బామార్ది శివప్రకాష్ రెడ్డి చెప్తే సీన్కి వచ్చాడు ఆయన, వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు సిబిఐ ఓవరాల్గా ఈ అంశం మీద అసలు కుట్రదారులు ఎవరు, అసలు చంపింది ఎవరు, చంపించింది ఎవరు అనేది ఖచ్చితంగా దాని ఎండ్ వరకు వెళ్ళి విచారణ అయితే చేయాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళు ఏదో చేశారండి, ఇంతకన్నా ఏం చేయనీకి లేదు. వాళ్ళు ఏం చేస్తే కూడా ఇప్పటికే బాగా స్పైల్ అయిపోయింది. ఎవరైతే ఒరిజినల్గా చంపిన వాళ్ళు హ్యాపీగా, వాడు బాగా హ్యాపీగా తిరుగుతున్నాడు. అవును, ఇంకోరు జైలు పోయి వచ్చారు, వాళ్ళంతా కేసులో హ్యాపీగా తప్పించుకొని పోతారు, ఎందుకంటే అన్ని లకునాలు ఉన్నాయి. అసలు ఈ కేసుల్ని ఏ హైదరాబాద్ యూనిట్కో వైజాగ్ యూనిట్కో సిబిఐలకు ఇచ్చింటే ఆ తెలుగు గిల్లుకు తెలిసిన వాళ్ళు దీన్ని వాళ్ళకు సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరో హిందీ వాళ్ళు, ఇక్కడ తెలుగే రాదు, వాళ్ళ హిందీ ఇక్కడ రాదు, ఈ సాక్షులకు వీళ్ళకి రాదు.
వాళ్ళు ఎవరో ఇద్దరు దుబాసీలను పెట్టుకొని ఎవరో ఫారిన్ నోడు అమెరికన్ నోడు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసినట్లు ఉంటుంది ఇక్కడ. సిబిఐలే ఫస్ట్లోనే రాంగ్ స్టెప్. తెలుగు తెలిసిన హైదరాబాద్ యూనిట్ ఆఫీసర్స్కో లేకపోతే వైజాగ్ యూనిట్ ఆఫీసర్స్కో ఇది ఇన్వెస్టిగేషన్ ఇచ్చింటే కొంత న్యాయం జరిగేది. అన్ని కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. రంగన్న చెప్పేది ఒకటి చెప్తాడు, రంగన్నేమో వాళ్ళు హాల్లో వెతుకుతుంటే చూసినాను నేను కిటికీలో ఉంటి అని అంటాడు. వాళ్ళేమో దస్తగిరి ఏమో హాల్లో ఏం లేదు, బెడ్రూమ్లో మేము వెతుక్కుండేది అంత బెడ్రూమ్లో జరిగింది అని చెప్తాడు. రంగన్నేమో ఉత్తరం వైపు వాకిలి, పార్క్ వైపు వాకిలి పక్కన నేను చెట్టు దాక్కుంటే ఆ వాకిలి తెరుచుకొని వచ్చి ముగ్గురు ఎన్నిక వారిపోయి గంగిరెడ్డి అందరికన్నా లాస్ట్ వచ్చినాడు అని చెప్తాడు. దస్తగిరి ఏమో తన స్టేట్మెంట్లో అంతా అయిపోయినాక డాక్యుమెంట్లు తీసుకొని ఫ్రంట్ గేట్ అంటే తూర్పు గేట్లో ముందు గంగిరెడ్డి తలుపు ముందు వాకిలి తెరుచుకొని ముందు బయటకు పోయాడు. నిద్రపోతున్న రంగన్న ఎవరు అన్నాడు. మేము భయపడి ముగ్గురం ఎన్నిక పారిపోయినాము. రంగన్న మమ్మల్ని చూడలేదు అన్నట్టు అతను చెప్తాడు. ఏది నిజం? అన్నిటికన్నా తల ఇక్కడ పగిలిపోయి మెదడు సగం కారిపోయిన వ్యక్తి కాన్షియస్ ఉండి లెటర్ రాసినాడంటే ఈమె డాక్టర్ అమ్మ నువ్వు ఈమె ఎట్లా నమ్ముతుంది? మెదడు సరేలే, ఏలి ఇటు వరకు తెగిపోయినోడు పెన్ను పట్టుకొని ఎలా రాస్తాడు? పెన్ను రాస్తే ఈ పేపర్ అంతా రక్తం పడదా? మరి సిబిఐలో ఆ మాత్రం కూడా ఆలోచన చేయలేదా? ఇన్ని కాంట్రాడిక్షన్స్ ఎలా చేస్తారు ఇద్దరు 164లోన? వెరీ సింపుల్ కామన్ సెన్స్. అదే తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతున్నాము. ఎద్దురు ఏంటంటే దొడ్ల గట్టి ఏమన్నట్టే చేశారు. అసలు కేసెస్ ఫైల్ చేశారు. అది నా బాధ. వివేకానంద రెడ్డి లాంటి గొప్ప మనిషి, ఆయనకున్న పర్సనల్ మనకు అనవసరం. వ్యక్తిగతంగా నాకు అత్యంత గొప్ప మనిషి ఆయన. ఎన్నో మాటలు నేను 4.5 సంవత్సరం చేస్తే ఆఫ్టర్ ఆల్ ఇన్స్పెక్టర్ నేను, ఆయన ఎంపీ అప్పటికి. తర్వాత నేను పోయిన 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో సీఎం తమ్ముడు అయిపోయినాడు. ఎప్పుడన్నా ఫోన్ చేయని మనం ఫోన్ ఎత్తి సార్ అనే లోపలే నమస్కారం సార్ నేను వివేకన్ మాట్లాడుతున్నా అని చెప్పి మనకు అంత అవకాశం కూడా అంత. ఓసారి బాంబుల కేసులో అది 96/2004 కేసు, అది వేంపల్లి ఆ శ్రీనివాస్ రెడ్డి అనే వాళ్ళు ఊర్లో బాంబులు వేసుకున్నారు. అది వెలమవారిపల్లిలో. దాన్ని రికవర్ చేసి దాన్ని మేకర్స్ని పట్టుకొని వచ్చి ఇంటరాగేట్ చేస్తుంటే వాళ్ళు మా ఇంటరాగేషన్ తట్టుకోలేక ఈ సీఎం గారు తమ్ముడు కదా ఎంపీ పేరు చెప్తే అయిపోతుంది అంటే ఎంపీ గారు కూడా చేయించినాం సార్ అన్నారు ఎలక్షన్కి. నేను ఫోన్ చేసి అడిగితే పాపం ఆయన వచ్చేసి వేంపల్లి స్టేషన్లో రాత్రితో కూర్చున్నాడు బయట సీరియల్ దాక్కుంటావా కాంపౌండ్లో. అంత మంచోడే ఆయన. నేను సీఎం తమ్ముడు కదా పిలిస్తే వచ్చి మేమంతా ఇంటరాగేట్ చేస్తే సూర్రా సార్ వచ్చినాను నా కొడుక అంటే లేదు సార్ నేను ఏదో తన్నలు తట్టుకొని చెప్పినా సార్కి ఏం చేయించలేదు. అప్పుడు అది ఈయనే అప్పుడు మళ్ళీ 2 సిగరెట్లు తాగి టీ తాగి అప్పుడు వెళ్ళిపోయినాడు ఆయన. సో ఓవరాల్గా మీరు ఇచ్చే కంక్లూజన్ ఏంటి ఈ కేసు గురించి? కంక్లూజనా మీకేమనిపించింది అంత అయిన తర్వాత? ఎవరు దీంట్లో లాభపన్నారు? నాకు అనిపించింది అయితే మీరు చెప్పిన టోటల్ ఎపిసోడ్లో అయితే అల్టిమేట్ గా లాభపడింది వివేకానంద రెడ్డి. 2 భాగాలు దీంట్లో. అవినాష్ రెడ్డి వాళ్ళ వైపు చూస్తాం, వీళ్ళ వైపు చూస్తాం. అంతే. వీళ్ళకి ఏముంది, ఫాదర్ చనిపోయినాడు. అవును. చనిపోతే యాక్చువల్గా 16వ తేదీ పొద్దునకు చనిపోయినాడు ఆయన. 14 రాత్రి అంటే తెల్లవారుదామన 15వ తేదీ. 16వ తేదీ ఉదయం ఏముండింది వైఎస్ఆర్సీపీ పార్టీ స్కీము. 16వ తేదీ ఉదయం 10 గంటలకి ఇడప్లపాయలో లిస్ట్ అనౌన్స్ చేయాలి. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనౌన్స్ ప్రకటన ఉంది. 15వ తేదీ పొద్దునకి ఈయన చనిపోయాడంటే ఈయన చనిపోతే మరి వెంటనే వాళ్ళ కూతురుకో అల్లునికో ఎంపీ సీట్ ఇస్తారని ఒక ఆలోచన ఉండొచ్చు కదా పొలిటికల్గా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా బాగా పొలిటికల్ అంబిషన్ చాలా ఉంది కదా. కాంగ్రెస్తో విభేదించి ఆయన ఎంపీగా రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా పోటీ చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారు మన విజయమ్మక్క మీద పోటీ చేశాడు. ఈయనేమో ఎంపీగా నేను పోటీ చేస్తానని ఏబిఎన్కి సుమారుగా 10 ఎపిసోడ్లు ఉండే. నేను చదివిన అన్ని విన్నాను. తర్వాత వాళ్ళు తీసేశారు ఇన్వెస్టిగేషన్. నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నేను జగన్ మీద పోటీ చేస్తానని అతనికి అంబిషన్స్ ఉన్నాయి, పొలిటికల్ అంబిషన్స్. అది ఒక కారణం ఉండొచ్చు. రెండో భార్య ఆస్తి. దీనివల్ల ఆయన ఇంటికి తెచ్చుకునే వ్యవహారంలో ఉన్నారు లాస్ట్కు. ఎందుకంటే చరమాంకంలో కొడుకుతో ఉండాలనుకుంటున్నారు. వీళ్ళకు మనీ కూడా పూర్తిగా టైట్ చేశారు, చెక్ పవర్ తీసేశారు. ఈయన జోబులో 5,000 కూడా లేకుండా చేశారు. ఈయన 2,000 3,000కు పిఏ తప్పు తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తున్నాడు. పరిస్థితులన్నీ టైట్ అయినాయి. డబ్బు కోసం బెంగళూరులో ఏదో డిస్ప్యూట్లు సెటిల్ చేసి సంపాదించి చూడాలనుకున్నాడు. ఏదో డైమండ్ స్టోరీ నమ్మాడు, అన్ని చేశాడు. ఆమెను ఇంటికి తెచ్చుకొని పెట్టుకుంటే ఇలా ఫ్యామిలీ రెస్పెక్ట్ హానర్ పోతుంది కదా.
ఎవరికి అవసరం ఉంది? వీళ్ళకి అవసరం ఉంది ఈ యాంగిల్ చూస్తే. సరే అవినాష్ రెడ్డికి సిబిఐలో చెప్తున్నారు ఎంపీ సీట్ అని. ఎంపీ సీట్కి మీరు నమ్ముతారా? సీట్ ఆయన ఇస్తాడా? అసలు ఎంపీ సీటు నిర్ణయించేంత స్థాయి పార్టీలో వివేకానంద రెడ్డి కాదు. కానే కాదు. రెండో భార్య ఎవరో ముస్లిం అతను జ్యువెలరీ షాప్ పెట్టుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే సీటుకి ఆయన ప్రయత్నం ఆయన చేస్తుంటే ఒక నోటి మాట ద్వారా చెప్పుకొని ఆమె మెసేజ్లు పెట్టింది ఆయనకి. ఏం చెప్పలేదే, ఆయనకు సీట్ రాలేదే. హీ హ్యాజ్ నో సే. సీటు పార్లమెంట్ సీట్ ఇప్పించేది ఇవి ఇచ్చేదని అది జగన్మోహన్ రెడ్డిని అడిగి నువ్వు కంక్లూడ్ చేసుకోవాలి. కానీ సిబిఐలు ఏదో దారిన పోయే దానయ్యని అడిగి అవును మాకు వివేకానంద రెడ్డి అప్పుడు చెప్పిండే ఈసారి అవినాష్ కాదు నేను ఉంటాను, లేకపోతే షర్మిల ఉంటుందో లేకపోతే విజయం ఉంటుందో అని దారుణ పోయే దానయ్యలతో మాట్లాడినాడు. టీ దాక్కుంటా సిగరెట్ దాక్కుంటా అవేంటి సాక్ష్యాలు కాదు కదా. అవును. ఈ సీట్ ఇచ్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఆయన ఏమన్నా ఎగ్జామ్ చేశారా? చేస్తే తుస్సు అయిపోయింది, కేసే లేదు. అసలు ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ, మత్సలేని ఎంపీ, ప్రజల్లో అందరితో మన్ననగొన్న ఎంపీ, ఫస్ట్లోనే 1,00,000 పైన మెజారిటీ, అప్పుడు చనిపోయినప్పుడు కూడా 3 లక్షల చిల్లర మెజారిటీ. మన ఇంతమంది ఇన్ని అభాండాలు వేసి ముద్దాయిగా పోతే ఎంపీగా 60-70 వేల మెజారిటీతో గెలిచిన ఎంపీ అవినాష్. అతనికి కాకుండా ఎవరికి ఇస్తాడు? కాబట్టి అది అనేది ఒక చెత్త కారణం, అది మోటివే కాదు. అసలు అవినాష్ రెడ్డికి తరఫున జమలమడికి ఇన్ఛార్జ్ చేసి ఆయన జిల్లా అంతా తిరుగుతుంటేనే కదా వాళ్ళ పార్టీకి ఈయనకు ఈజీ అయ్యేది. ఇంపార్టెంట్ భీష్ముని చంపుకుంటాడా ఇంట్లో? అదే కదా. సైన్యాధ్యక్షుడు ఆయన, అంతే కదా. సైన్యాధ్యక్షుడిని ఎవరన్నా చంపుకుంటారా? లేదు. అందులో అప్పుడు రేపులో ఎల్లుండి సీట్ అనౌన్స్ చేస్తుంటే చంపాల్సిన అవసరమే. అవును. ఒకవేళ ఆ సీటు కోసం అయితే చంపితే జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడా వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి ఆ మాత్రం కూడా బుర్రలేనోడా? అదే కదా. ఎందుకు చంపినారని తెలుసుకోలేడా? ఒకవేళ అట్లా ఏదన్నా ఉంటే ఆ డిస్ప్యూట్ అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండిండాలి కదా. ఈయన ప్రెజర్ పెట్టి లేదు ఈసారి శర్మిలకి లేకపోతే నాకి లేకపోతే విజయమ్మకి వానికి మాత్రం ఇవ్వద్దని ఈయన చెప్పింటే ఆ డిస్ప్యూట్ ఆయన దగ్గరకు ఉంటే ఆయనకు ఐడియా ఉండదా? ఒకవేళ వాళ్ళ చిన్నాయన సొంతం చిన్నాయన చంపితే అవినాష్ రెడ్డికి ఇస్తారా సీటు? కాబట్టి అదంతా హంబగ్. వాళ్ళని ఇదే 100 నుంచి 200 కోట్ల ప్రాజెక్టులో భాగంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఇది. వీళ్ళందరూ కూడా ఆ ప్రాజెక్టులో భాగము. సునీత కానీ, నరేంద్ర రాజశేఖర్ రెడ్డి కానీ, దస్తగిరి కానీ, ఈ కోట్లు ఖర్చులు ఇవన్నీ అదే ప్రాజెక్టులో ఉన్న భాగము. దీన్ని ఇంకా పొడిగించి ఈ బాబాయ్ గొడ్డలి అని భారతం అని క్యారెక్టర్ అసెట్ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డి, క్యారెక్టర్ అసెట్ చేసుకుంటా అవినాష్ గారి, దాని నుంచి ఏదో లాభపడాలని అంత తప్ప ఏమీ లేదు దీంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.